9వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే చదువు. తొమ్మిది 28. అలాగునే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి అది మొదటిసారి ఆయన వచ్చినప్పుడు పాపాలను తన మీద మోసుకుంటున్నట్లు కనిపిస్తుంది. ఎవరి పాపాలైతే మోసుకుంటున్నాడో వారు తన కొరకు కనిపెట్టుకొని ఉంటే వారికి రక్షణ దొరుకుతుందని రెండో రాకలో తెలుస్తుంది. ఇక్కడ మొదటిసారి ఆయన రాక పాపములు క్షమాపణ కొరకు వస్తే, రెండవసారి ఆయన రాక రక్షణ కొరకు వస్తున్నట్టు కనబడుతుంది. ఇక్కడ ఈ రెండు మనము స్పష్టంగా పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రికను బేస్ చేస్తూ మాట్లాడుతున్న మాట ఇది. హెబ్రీలకు రాసిన పత్రికను బేస్ చేస్తూ మాట్లాడుతున్న మాట. ఇకపోతే 10వ అధ్యాయం కూడా చూసుకున్నాం మనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 23వ వచనాన్ని కూడా చూసుకోవడం జరిగింది. కొంచెం అట్లా చూసుకొని వెళ్ళిపోదాం అంతే. 10:23 వారు ఈ పట్టణంలో మిమ్మను హింసించినప్పుడు మరి ఒక పట్టణమునకు పారిపోవుడి. మనిషి కుమారుడు వచ్చే వరకు మీరు ఇశ్రాయేలీయుల పట్టణములో సంచారము చేసి ఉండరని నిశ్చయముగా చెప్తున్నాను అన్నాడు. ఇక్కడ అది మ్యాటర్. ఇక్కడ అంటే ఇశ్రాయేలు దేశమంతయు ఇంకా మీరు తిరగక మునిపే నా యొక్క రాకడ జరుగుతుంది. మీరు అనే మాట కూడా మనము దానికోసం చాలా జాగ్రత్తగా చూసుకున్నాం. అది 17వ వచనం నుంచి మిమ్మును, మీరు, మీకు, మీరే అన్న విషయాలు చూసుకుంటూ వచ్చాం మనం. అవన్నీ కూడా బైబిల్ చదివేటప్పుడు మనం నేర్చుకోవాల్సిన విషయాలు. ఇకపోతే 16వ అధ్యాయము అదే మత్తయి సువార్త 27, 28 వచనాలు. మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అంటే యేసుక్రీస్తు మొదటి రాకడలో రెండో రాకడ కోసం చెప్తున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో ఇక్కడ అనే మాట చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అది ఆ రోజు మాట్లాడినట్లుగానే మనము దాన్ని ధృవీకరించాలి. ఇక్కడ నిలిచున్న వారిలో కొందరు ఎవరు నిలిచి ఉన్నారు ఆయనతో పాటు అంటే శిష్యులే నిల్చున్నారు. ఎందుకంటే మీకు తెలుసు 13వ వచనంలో నుంచి ఈ టాపిక్ ఆరంభమవుతుంది. ఈ టాపిక్ అంతా ఎక్కడి నుంచి ఆరంభమవుతుంది అంటే 16వ అధ్యాయం 5 నుంచి ఆరంభమవుతుంది. అక్కడ వాళ్ళకు అక్కడ వార్నింగ్ ఇచ్చేసి ఈ కాలాలు సూచనలు మీరు తెలుసుకోలేరు, మీరు చెడ్డతరం వారని చెప్పి వాళ్ళని విభేదించి తన శిష్యులతో కూడా బయలుదేరుతాడని రాయబడి చూడండి 5వ వచనంలో. ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరిచిరి. అంటే శిష్యులు ఉన్నారు ఇప్పుడు. ఇక్కడ 12వ వచనములో శిష్యులతోనే మాట్లాడుతున్నాడు అన్న విషయం కూడా తెలిసిపోతుంది. 13లో యేసు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతమునకు వచ్చి మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకునిచున్నారని తన శిష్యులను అడగగానే రాయబడింది స్పష్టంగా అక్కడ. అంటే కంటిన్యూ అవుతుందన్నమాట ఆ వర్డ్. అక్కడి నుంచి అక్కడ కట్కాలి. అది ఎక్కడ 20వ వచనం. అటు పిమ్ముట తాను క్రీస్తు అని ఎవనితో చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితంగా ఆజ్ఞాపించాను. 21 అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినం లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేసి మొదలుపెట్టగా ఇవన్నీ మనం ఖచ్చితంగా పర్టికులర్గా తెలుసుకోవాలి. ఇంకా అప్పుడు పేతురు అన్నాడు నీకు అలా కాకూడదు అంటే సాతానా నా వెనక్కి వెళ్ళిపో అన్న మాట అక్కడ అనడం 24వ వచనం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి అన్నాడు చూడండి స్పష్టంగా. ఇవన్నీ కూడా మనం చాలా స్పెషల్గా తీసుకోవాలి, అవి విడిచిపెట్టకూడదు.
ఎవడైనా నన్ను వెంబడింపగోరినలా తను తాను ఉపేక్షించుకొని తన సెలువెత్తుకొని నన్ను వెంబడించవలను. తన ప్రాణం రక్షించుకునేవాడు దాన్ని పోగొట్టుకుని, నా నిమిత్తం తన ప్రాణం పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకోండి. ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనం? ఒక మనుషుడు తన ప్రాణమును ప్రతిగా ఏమి ఇవ్వగలడు అంటూ మనిషి కుమారుడు యొక్క రెండవ రాకడ కోసం వాళ్ళతోనే మాట్లాడుతున్నాడు. స్పష్టమైపోయింది మనకి. ఇంకా ఇక్కడ వేరే వాళ్ళు లేరు అనేది మనకు స్పష్టమవుతుంది. శిష్యులు మాత్రమే ఉన్నారు. ఇలా ప్రతిదీ కూడా మనము ఆ అధ్యాయాన్ని పైన కింద మనం చూసుకుంటూ వస్తే న్యాయం చేయగలం. ఇప్పుడు 28వ వచనం, ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు, రాజ్యముతో వస్తాడు ఆయన రాకడలో, చూచు వరకు అని రాయబడింది అక్కడ. అంటే చూస్తారు, కళ్ళతో చూస్తారు. మరణము రుచి చూడరని నిశ్చయంగా మీతో చెబుతున్నాను. అందరూ కాదు, ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు. స్పష్టంగా చెప్పాడు, అందరూ అనలేదు అక్కడ, కొందరు. కనుక కొందరు ఖచ్చితంగా ఏం చూడరు? మరణం. ఇది 100% మనము దీన్ని తీసుకోవాలి. చెబుతున్నది ఎవరితో అని చూసాం మనము? శిష్యులతో. మొత్తం ఎంతమంది వాళ్ళు? 12 మంది. ఇందులో మనకు తెలుసు యూదా ముందుగానే పోతాడు, అంతేనా లేదా? యాకోబు మధ్యలో పోతాడు. వృద్ధాప్యంలో పేతురు పోతాడని రాయబడింది బైబిల్లో. అంటే ఆయన కూడా ముందే వెళ్ళిపోతాడు. ఇలా మత్తయి కూడా చరిత్రకారులు చెప్పారు, మన హిస్టరీ చూస్తే ఆయన కూడా తొందరగానే చనిపోయాడని చెప్పి. ఇట్లా యాకోబు వీళ్ళు జస్ట్ శిష్యుల్లో కొందరు తీసుకుంటే మనకు పైన వీళ్ళు యేసుక్రీస్తు రెండు రాకడ కంటే ముందే చనిపోయారు వీళ్ళు. అంటే ఉంటారు అన్న మాటను ఆయన చెప్పినప్పుడు మనకు బైబిల్లో పర్టికులర్గా ఎవరుంటారు అనే మాటను కూడా ఉంటాడు అని యోహాను గారి కోసం చెప్పేశాడు. అది ఏదో తాత్కాలికంగా ఒక యాక్సిడెంటల్గా యాదృచ్ఛికంగా చెప్పబడిన మాట ఏం కాదు. అది 21వ అధ్యాయము యోహాను సువార్త. ఇప్పుడు దాన్ని టచ్ చేద్దాం మనం. ఏదో కామన్గా ఊరికే క్యాజువల్గా ఎప్పుడు యేసుక్రీస్తు వారు దేవుడు ఎప్పుడు ఏది కూడా ఉత్తుత్తిగా మాట్లాడు అనేది మనం తెలుసుకోవాలి. 21 పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని, ప్రభువా నిన్ను అప్పగించువాడెవడని అడిగిన వాడనైన శిష్యుడు తమ వెంట వచ్చుట చూచి పేతురు ఆ యోహానును చూచి, ప్రభువా ఇతని సంగతి ఏమోనని యేసును అడిగాను. యేసు ఇది కామెడీ చేసింది మాత్రం కాదు, అంతే కదా. నేను వచ్చే వరకు ఎన్ని రాకళ్ళు ఉండాలి ఇప్పుడు చెప్పాలి. మనది ఇంకా 2-3 రాకళ్ళు ఏమైనా ఉంటాయా? చాలామంది అడుగుతారు. ఇది కాదు ఇంకోటి ఉంటుంది అన్నట్టుగా. ఇప్పుడు ఏ రాకడ ఇంకొక రాకడ ఏమైనా చెప్తుందా బైబిల్ ఏమన్నా? ఇప్పుడు యేసుక్రీస్తు వారు క్రీస్తు శకం 70లో వచ్చారు, అది కాదని ఇంకొక రాకడ ఉంది అని అంటే ఎవరైనా దానికి కూడా ఆధారాలు కావాలి కదా మనకి. దానికి కూడా ఎవిడెన్సెస్ కావాలా. బైబిల్ చెప్తే ఒప్పుకుందాం, బైబిల్ చెప్పకపోతే వదిలేద్దాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏదైతే మత్తయి సువార్త మొదలుకొని యోహాను సువార్త వరకు 4 అధ్యాయాల్లో నేను వస్తానని చెప్పిన మాట మత్తయి సువార్త 16, 27, 28లో వచ్చించో కదా, అదే మాటే కదా ఇక్కడ చెప్తున్నాడు. మరలా సేమ్ మాటనేగా చెప్తున్నాడు. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మరణం రుచి చూడరు అని అన్నప్పుడు అదే మాటే కదా యోహాను గారి కోసం 21వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఇప్పుడు 16, 27, 28 వచ్చినాలు మత్తయి సువార్తలో ఉన్నదే ఇక్కడ చెప్తున్నాడు. వేరే తేడా ఏం లేదు ఇంక ఇక్కడ. అది వేరు ఇది వేరు అనడానికి ఏమాత్రం కూడా ఆధారాలు లేవు. మనమే అనవసరంగా దానికి సొంత ఇంటర్ప్రిటేషన్ ఇచ్చేయాల్సి వస్తుంది. అప్పుడు వాక్యానికి కలిపి చేర్పాల్సి వస్తుంది. మనం చాలా తప్పు చేయాల్సి వస్తుంది మనం. కనుక ఏది చెప్తున్నాడో రాకడ ఒకటే కనుక ఆ రాకడ కోసమే మాట్లాడుతున్నాడు. 2 సార్లు వస్తానని చెప్పలేదు అప్పటికైనా, ఒకసారి మాత్రమే. మనిషి కుమారుడు వచ్చే వరకు, 2 సార్లు వచ్చే వరకు అనే మాట లేదు. 2 సార్లు కాదు, ఒకసారి. యేసు నేను వచ్చే వరకు అన్నాడు అంతే. అతడుండుట నాకిష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించమని అనెను. కాబట్టి ఆ శిష్యుడు
చావడను మాట సహోదరులో ప్రచురమాయను. ఇది వాళ్ళ ఉద్దేశం. అయితే చావడని యేసు మాత్రం చెప్పలేదు. అంటే చనిపోతాడు. ఎప్పుడు చనిపోతాడు? ఆయన వచ్చిన తర్వాత చనిపోతాడు, అంతే. క్లియర్ అయిపోయింది. అంటే యేసుక్రీస్తు యొక్క రాకడ యోహాను గారు చూస్తారు. యోహాను గారు చూసిన తర్వాత చనిపోతారు. అంటే యేసుక్రీస్తు రాకడ యోహాను గారి యొక్క కాలంలోనే జరుగుతుంది అనే స్పష్టంగా బైబిల్ తెలియజేస్తుంది. ఇకపోతే 23 కిందికి రండి. నేను వచ్చే వరకు అతడు ఉండుట నాకిష్టమైతే అది నీకేమని చెప్పాను. ఎందుకంటే ఎవరి కాలాలను, ఎవరి మరణాలను, ఎవరి సమయాలను దేవుడికి తెలుసు కాబట్టి ఆయన ఎప్పుడు ఎవరిని ఏం చేయగలడో తెలుసు ఆయనకు. అందుకే నా రాకడ వరకు అతను నేను బ్రతికిస్తాను. ఒకరి ప్రాణము నా చేతిలో ఉంది, అంతే. కాబట్టి ఆయన బ్రతికిస్తున్నాడు ఆయన్ను. ఇది చాలా ఇంపార్టెంట్ క్లూస్ అన్నమాట ఇవన్నీ మనకి. రైట్. ఇకపోతే మనము అనేక విషయాలు వీటి మీద ఇంకా చూద్దాం. ఇక్కడ ఇవన్నీ ఆల్రెడీ లాస్ట్ వీక్లో, అంతకు ముందు వీక్లో మనం చూసినట్టువే. ఇప్పుడు కొన్ని మాటలు మనము మత్తయి సువార్తకి రండి అన్నమాట. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. ఇది చాలా స్థూలంగా, చాలా పెద్దగా ఉన్న అధ్యాయం ఇది. మనకు అదంతా కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అవసరం లేదు. 24వ అధ్యాయంలో ఏం చెప్పాలనుకుంటున్నాడు అని ఆలోచన చేస్తే మొదటి వచనం చదవండి. దేవాలయం నుండి బయలుదేరి వెలుచుండగా ఆయన శిష్యులు, ఎస్పెషల్లీగా ఎవరండి? శిష్యులు. మనకి ఇంపార్టెంట్. మళ్ళా ఆ దేవాలయపు కట్టడలు ఆయనకు చూపింపవచ్చిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయంగా. అది ఇప్పుడు మందిరం పడిపోతుంది అన్న విషయాన్ని చెప్పాడండి అక్కడ, అంతేనా? మందిరం పడిపోతుంది, రాతి మీద రాయి లేకుండా ఈ మందిరం పడిపోతుంది అన్న విషయం చెప్పాడు. తర్వాత 3వ వచనంలో ఆయన శిష్యులు ఎప్పుడు కూడా ఒలివల కొండ మీదకి వెళ్ళినప్పుడు పగలంతా చెప్పిన దానికి అర్థం కాకపోతే రాత్రి అడిగేవాళ్ళు. ఎప్పుడు కూడా వాళ్ళు అంతే. ఒకసారి కావాలంటే మార్కు సువార్త 4వ అధ్యాయం, మనం కొంచెం ఎవిడెన్స్ కోసం. మార్కు సువార్త 4వ అధ్యాయం. నాలుగు 33. వారికి వినుటకు శక్తి కలిగిన కొలది చెప్పి బోధించను. బోధింపలేదు కానీ యేసుక్రీస్తు వారు తన శిష్యులు ఒంటరిగా ఉన్నప్పుడు, అంటే యేసుక్రీస్తు శిష్యులకు ప్రతి ఉపమానం కూడా, అది ప్రతి ఉపమానాన్ని కూడా విశదపరిచాడు. సమాజంలో ఉన్న వారికి తెలియకపోయినా వీళ్ళకి తెలుసు అన్నీ. ప్రతి ఉపమానం తెలుసు వాళ్ళకి. ఇకపోతే 24వ అధ్యాయము 3వ వచనంకి వచ్చేద్దాం మరలా. మత్తయి సువార్త. ఆయన ఒలివల కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఎవరు వచ్చారు? మరలా మనం అదే గమనించాలి, అదే పట్టుకోవాలి. చెప్పింది శిష్యులతోనే కాబట్టి శిష్యులు వచ్చారు. చాలా పెద్ద డిస్కషన్ ఇది. శిష్యులు వచ్చారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారితో ఏం మాట్లాడుతున్నాడు చూడండి. శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఒకటి చూసారా, ఇవి ఎప్పుడు జరుగును అన్నాడు చూడండి అక్కడ. ఇవి ఏంటివి? ఇవి అన్నాడు అంటే దానికంటే ముందు చెప్పిన మాటలే కదా అవి. అట్లే కదా అర్థం చేసుకోవాలా. అంటే 24వ వచనం నుంచి 2వ వచనం వరకు ఇవి ఎప్పుడు జరుగును. నెక్స్ట్ అదిగో మరలా ఏమన్నారు వాళ్ళు? ఓన్లీ యుగ సమాప్తం లేదు వాళ్ళు,
యుగ సమాప్తి. రెండోది నీ రాకడలు అని ఉందాడా? రాకడలా రాకడా? రాకడ అంటే ఒకటే, నీ రాకడ కును. సరే, ఎప్పుడు ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును. అది మళ్ళా ఈ అనేది ఆయన, ఇది ఇవన్నీ మనం తీసుకోవాలి. ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడను, ఈ యుగ సమాప్తి. మళ్ళీ చదవాలా, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును, ఈ యుగ సమాప్తికి. ఏం కావాలి వాళ్ళకి ఇప్పుడు? గురుతులు అంటారు వాటిని. గురుతులు లేదా సూచనలు. సూచన అంటే వర్షం వస్తుందంటే మేఘాలన్నీ కూడా ఏమవుతుంటాయి? అప్పుడే మబ్బు గమ్ముతాయి, చల్లని గాలి వీస్తూ ఉంటుంది. వర్షం వస్తుందని ముందుగానే ఏం చేస్తాం మనము? వడియాలు గడియాలు వేసుకుని ఉంటే అవన్నీ కూడా తీసుకొని లోపల పడేసుకుంటాం. జ్వరం వస్తుందంటే అప్పుడు ఏమవుతుంది? కాళ్ళు చేతులు నొప్పులు, కళ్ళు తిరగడం, జలుబు, ఇవన్నీ సూచనలు. పడిపోతాను నేను అనడానికి ముందుగానే మాట్లాడాలనిపించదు, ఏదో చేస్తూ ఉంటుంది, తలనొప్పి వస్తుంటుంది, సూచనలు. ఇప్పుడు వీళ్ళు అడిగింది ఏంటంటే డైరెక్ట్ చెప్పమని లేదు వాళ్ళు, మాకు డైరెక్ట్గా చెప్పొద్దు, మాకు ఎలా చెప్తామంటే సూచనలు. ఇవి ఎప్పుడు జరుగును అంటే దేవాలయం ఎప్పుడు పడిపోతుంది, నీ రాకడ ఎప్పుడు జరుగుతుంది, ఈ యుగ సమాప్తికి సూచనలు మాకు చెప్పమన్నాడు. ఇక్కడ ఇది వాళ్ళకు బాగా తెలుసు, దేని విషయం అని వాళ్ళు మాట్లాడుతున్నారో అని బాగా తెలుసు. ఇవి ఎప్పుడు జరుగును అంటే ఈ మూడు సందర్భాలు ఏవైతే ఉన్నాయో, దేవాలయం పడిపోవడము, రాకడ, యుగ సమాప్తి, ఈ మూడు కూడా దేంతో ముడిపడి ఉన్నాయి అంటే చెప్పండి? దేవాలయం పడిపోవడంతో ముడిపడి ఉన్నాయి. దేవాలయం పడిపోయే దాంతో రాకడ, యుగ సమాప్తి రెండు ముడిపడి ఉన్నాయి. దేవాలయం పడిపోయింది అంటే యేసుక్రీస్తు రాకడ జరుగుతుంది. దేవాలయం పడిపోయింది అంటే ఒక యుగానికి సమాప్తి జరుగుతుంది అని అర్థం. ఈ అన్నారు కదా వాళ్ళు ఏదో యుగంలో ఉన్నారు కాబట్టి అట్లా, మనం కాదు. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఇలా ఇది కొనసాగుతూ ఇంకా 4వ వచనం నుండి గురుతులు, సూచనలు చెప్పడం మొదలుపెట్టాడండి ఆయన. వాళ్ళు అడిగారు, చెప్తాడు ఆయన, ఖచ్చితంగా చెప్తాడు. శిష్యులు కదా, ప్రపంచానికి తెలియజేయాల్సిన బాధ్యత వాళ్ళ మీదే ఉంది కదా. ఇక 4వ వచనం నుంచి మీరు చూసుకుంటూ వెళ్తే అది ఎక్కడ ఆగుతుంది తెలుసా? 46వ వచనంలో అవుతుంది. 25వ అధ్యాయం 46వ వచనంలో అవుతుంది. నేను చెప్పేది అర్థమైందా? ఇరవై 24వ అధ్యాయంలోనే కాదు, 25వ అధ్యాయము 46వ వచనంలో ఆగుతుందండి. కావాలంటే 25వ అధ్యాయం మొదటి వచనం చదవండి. నీకు పరలోక రాజ్యము అంటూ ఆడ చెబుతూ ఉన్నాడు, చూసావా? అంతేనా లేదా? చెప్తున్నాడా లేదా? అది కంటిన్యూ. ఎలాగంటే నీకు తెలుగులో దాన్ని సరిగ్గా అనువాదించలేదు, ఇంగ్లీష్లో చదువుతాను నేను. దెన్ అన్న మాట రాశాడు ఇక్కడ. దెన్ షల్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ బి లైక్నెడ్ అంటూ 10 వర్జిన్స్. దెన్ అంటే అర్థం ఏంటి? దెన్ అంటే మరియు,
లేదా తర్వాత, దెన్ అలాగే అంటే పైనున్న దానితో పాటు అని అర్థం. పైనున్న దానితో పాటు కలిపేశాడు. దెన్ మరియు అని అర్థం. 51వ వచనంలో అక్కడ ఏడ్పును పండ్ల కొరుకుటై ఉండును, మరియు పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెళ్లి కుమారుడు బయలుదేరిన 10 మంది కన్యకలు పోలి ఉన్నది అంటూ కంటిన్యూ అవుతుంది అది. రైట్, దాన్ని కాసేపు పక్కన పెడితే మనము ఇప్పుడు 24వ అధ్యాయము 4వ వచనములో గురుతులు సూచనలు ఆరంభమైతే దరిదాపులుగా 26వ అధ్యాయం 46వ వచనం వరకు అంటే ఆయన రావడం, తీర్పు తీర్చటం, సింహాసనం మీద కూర్చొని ఎవరిని ఎక్కడికి పంపాలో అక్కడికి పంపటం కూడా చెప్పేస్తాడు. అక్కడ నరకానికి పోయి నరకానికి, పరలోక రాజ్యానికి చెప్పేస్తున్నాడు. కంప్లీట్ అయిపోతుంది, మొత్తం చెప్పేస్తున్నాడు టోటల్గా. ఇకపోతే ఇక్కడ మనం ఇలా దీన్ని చూసుకుంటూ వస్తూ ఉంటే వీలైతే నిదానంగా మీరు చదువుతూ రండి, నేనేమి వ్యాఖ్యానం చేయను, మీరు కొంచెం ఆలోచించండి. కంటిన్యూషన్ మనకి ఎక్కడో ఒక దగ్గర ఆగాలి, పోయి అక్కడ ఆపుదాం, మన అవసరమైంది. 3వ వచనం నుంచి చదవండి నిదానంగా. ఆయన ఒలివల కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన ఎద్దకు వచ్చి ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి. ఎవరితో? ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తూ పోతూనండి చదువుతున్నప్పుడు. రేపొద్దున ఇవి మనము ఇంకా లోతుగా తీసుకుంటాం. మోసపరచకుండా ఆయన చెప్పాడు. ఇప్పుడు యేసు వారితో ఇట్లా నేను ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. ఇవన్నీ చదువుతూ పోతున్నప్పుడు ఇది అప్పుడే జరిగింది కదా అన్నట్టుగా మీకు అనిపించేస్తుంది. చూడండి, అనేకులు నా పేరుట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి మీలో కొంతమందిని మోసపరచడానికి ప్రయత్నం చేస్తారు. మరియు మీరు యుద్ధములు గూర్చియు యుద్ధ సమాచారాలను గూర్చియు వింటారు. మీరు కలవరపడకుండా చూసుకోండి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము అనగానే లోకాంతం కాదు. ఇది ఈ యుగ సమాప్తి అన్నాడు. చూడండి, దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాడు ఇక్కడ. పైన అడిగిన దానికి ప్రశ్నకు బేస్ చేసుకొని యుగ సమాప్తి అనే పదాన్ని అంత కూడా అంటాం కదా మనం. దట్స్ ఆల్. అది ఆ కోణంలో మాట్లాడుతున్నాడు. యుగానికి అంతం రాదు అని అర్థం. యుద్ధాలు జరిగినంత మాత్రాన అంతం వస్తుంది అని మీరు అనుకునేరు, రాదు అని అర్థం. జనముల మీదికి జనమును, రాజ్యముల మీదికి రాజ్యము లేచును, అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మును అన్నాడు. చూడండి, శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తం సకల జనుల చేత ద్వేషింపబడుదురు, ద్వేషింతురు, వచ్చి పలువురిని మోసపరచెదరు, చల్లారును. అది అంతవరకు అనే మాట లాస్ట్ చూసాం మనం అన్నీ. 14 మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై అంతం అనేపాటికే యుగ సమాప్తి వచ్చును అని అర్థం చేసుకోవాలి మీరు. ఇక్కడ ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమంతటా ప్రకటింపబడం అనేపాటికే దీన్నే చాలామంది ఓహో ఈ లోకమంతా సువార్త మనం ప్రకటించాలి అప్పుడు లోకం అంతమైపోతుంది అని అనుకుంటున్నారు. అదే ఇక్కడ పొరపాటు జరుగుతూ ఉంది. అర్థమవుతుందా? దాన్ని మనం మన భవిష్యత్తులో చూద్దాం, అన్ని విషయాలు చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి పక్కన పెడదాం. 15వ వచనం.
చూసారు. ఇప్పుడు అంతం వచ్చును అన్నప్పుడు కింద దాంతో పాటు కంటిన్యూ అవుతున్నాడు. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలం అనగానే ఏది? దేవాలయము, యెరూషలేము అని అర్థం చేసుకోవాలి మీరు. యెరూషలేము, దేవాలయము. చదువువాడు గ్రహించునుగాక. ఇక్కడ ఇంకొక మాటను మీరు అక్కడ లూజ్ చేశారు. మీరు చూడగానే, మీరు చూస్తారు. అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్న మాటలాగా మీరు గమనించాలి. రైట్. 16 యూదియాలో ఉండువారు కొండలకు పారిపోవాలి. ఊరుకొండలో ఉన్న వాళ్ళు కాదు. మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలోనికి ఏదైనా తీసుకుపోవడానికి దిక్కూడదు. పొలములో ఉండువాడు తన బట్టలు తీసుకుని పోటకు ఇంటికి రాకూడదు. అయ్యో ఆ దినములో గర్భిణీలకు పాలు ఇచ్చేవారికి శ్రమ. అప్పుడు మహాశ్రమ కలుగును గనక మీరు పారిపోవట చలికాలమందైనా విశ్రాంతి దినమందైనా. మనకి ఎక్కడ విశ్రాంతి దినాలు ఉన్నాయి క్రైస్తవులకి? భవిష్యత్తులో ఒకవేళ వచ్చినా కూడా క్రైస్తవులకి ఇక్కడి నుంచి వస్తాయండి విశ్రాంతి దినాలు. అది ఆ రోజే. విశ్రాంతి దినం అనేది ఇంకా వాళ్ళకి AD 70 వరకు కొనసాగుతూనే ఉంటుంది. అన్నీ ఆగిపోలేదు సిలువ వేయబడడంతో, కొన్ని కొనసాగుతూ ఉన్నాయి. అవన్నీ నేను చూపిస్తా తర్వాత. లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎన్నడూనూ కలగబోదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయినడల ఏ శరీరియు అది ఏర్పరచబడిన వారి నిమిత్తం ఆ దినములు తక్కువ ఏర్పరచబడిన వారు ఉన్నారు కొందరు. వారు ఎవరైనా మనకి తర్వాత చూసుకుందాం. ఆ కాలమందు ఎవడైనను, ఆ కాలమందు, ఏ కాలమందు? దానియేలు గారు ద్వారా చెప్పబడిన ఏ వస్తువు పరిశుద్ధ స్థలములో నిలిచినప్పుడు, ఆ కాలమందు క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పినడలా. అంటే వాళ్ళు రాగానే క్రీస్తు ఇక్కడున్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్తే నమ్మొద్దండి. ఎందుకంటే అంతం వెంటనే రాదని చెప్పాడు కదా. ఇంకా అబద్ధపు క్రీస్తులను, అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరుచుటకై గొప్ప సూచక్రియలను, మహత్కార్యములను, గారడీలన్నీ కనబరుస్తారు. 21 ఇదిగో చదవండి. 25 ఎవరితో? మీతో. ఇదిగో మీతో అంటే వాళ్ళ కాలంలో అబద్ధ ప్రవక్తలు, అబద్ధ క్రీస్తులు వస్తారని అర్థం. మీతో చెప్పి ఉన్నాను కాబట్టి ఎవరైనాను అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పిన వెళ్ళకుడి. మీతో ఇదిగో క్రీస్తు అరణ్యంలో ఉన్నారు రండి అని పేతురు అన్నాడు. అయినా అనుకో పోకండి. ఇదిగో లోపల గదిలో ఉన్నాడు పేతురు అంటే నమ్మద్దు. నా రాకడ ఎలా ఉంటుందంటే మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగో కనబడనో అలాగే మనిషి కుమారుడి యొక్క రాకడ విషయం మాట్లాడుతున్నాడు చూడండి ఇక్కడ. ఎందుకంటే రాకడ అడిగారు కదా వాళ్ళు. రాకడకు సూచనలు, దేవాలయం పడిపోవడానికి సూచనలు, యుగ సమాప్తికి సూచనలు చెప్పాలి ఇప్పుడు. అందుకే తీసుకొస్తున్నాడు నిదానంగా అన్నింటినీ. 29 పీనుగులు ఎక్కడ ఉండునో అక్కడ గద్దలు పోగవును. అవన్నీ మరలా చూసుకుందాం. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే అంటే వాళ్ళు శ్రమలు పడవలసిన టైం అయిపోతేనే చీకటి సూర్యుని కమ్ముతుంది, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలుతాయి, శక్తులు కదిలింపబడును. అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అంటే శ్రమ మూసిన తర్వాతే యేసుక్రీస్తు రాకడ జరుగుతుంది. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోనూ, ఎవరికి శ్రమ అనేది మీరు గమనించాలి, ఇశ్రాయేలీయులకి. అది అప్పుడు మనిషి కుమారుడు ఎలా వస్తాడు? ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి. భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందరు. సకల గోత్రములు వాళ్ళంటే ఎవరు? వారు మాత్రమే. వారు గోత్రాలు వాళ్ళకే కదా ఉండేది. మరియు ఆయన గొప్ప బూరతో తన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు
నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని వారు రెడీ చేస్తారు. ఏర్పాట్లో ఉన్న వారిని వీళ్ళు పోగు చేస్తారు. రైట్. 32 ఇక్కడ ఉపమానం చెప్పడం స్టార్ట్ చేశాడు. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకునుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరీ సంగతులు జరుగుట చూచినప్పుడు అంటే ఇశ్రాయేలీయులు ఆయన సమీపముగానే ద్వారము దగ్గరే ఉన్నాడని, అంటే ఈ విషయాలు యుద్ధాలు శ్రమలు ఇవన్నీ జరుగుతున్నాయి అనగానే ఆయన ఏమవుతున్నాడు? దగ్గరగా ఉన్నాడు. అప్పుడే అక్కడ క్రీస్తు, ఇక్కడ అబద్ధ క్రీస్తు, నేనే క్రీస్తు అని ఇట్లాంటివన్నీ వస్తున్నాయనుకో, యేసుక్రీస్తు వారి దగ్గర ఉన్నారు. 34 ఇది ఇంపార్టెంట్. ఇవన్నీ జరుగు వరకు మరలా చదువుతాను. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. ఇక్కడ ఆగాలి మనం. ఇది మ్యాటర్. ఇప్పుడు వాళ్ళు అడిగింది ఏమో అడిగారు, ఇవి ఎప్పుడు పడిపోవును అంటే దేవాలయం ఎప్పుడు పడిపోతుంది, నీ రాకడ ఎప్పుడు జరుగుతుంది, ఈ యుగ సమాప్తి ఎప్పుడు జరుగుతుంది అని అంటే సూచనలు చెబుతూ ఈ తరములోనే అన్నాడు. ఈ నిశ్చయంగా అన్నాడు కదా అక్కడ. అంతా చెప్పుకుంటూ వెళ్ళిపోయి ఒక ఉపమానం కూడా చెప్పి చివరిలో ఏం చెప్పాడు? ఇవన్నీ ఈ తరము ఇవన్నీ జరుగు వరకు ఈ తరం గతింపదని నిశ్చయముగా చెప్తున్నాను. అంటే ఇది మొదటి తరములోనే, యేసుక్రీస్తు వారు ఉన్న తరంలోనే. యేసుక్రీస్తు వారు మాట్లాడింది ఎప్పుడు? ఇది క్రీస్తు శకం 30. తరం అంటే 40 అని చెప్పాం కదా, కలుపుకుంటే 70. ఈ తరములోనే స్పష్టంగా చెప్పేశాడు ఆయన. దాని ఇంగ్లీష్లో 34వ వచనము ఇలా మాట్లాడతాడు. వెర్లీ ఐ షేర్ అండ్ టు యూ దిస్ జనరేషన్ షల్ నాట్ పాస్. దిస్ అన్నాడు రండి. ఇక్కడ దిస్ అంటే ఇది అని అర్థం. ఇంకా ఇది ఈ అనేదానికంటే తెలుగులో కంటే ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. దిస్ ఇది దిస్ జనరేషన్ షల్ నాట్ పాస్. అంటే అర్థం ఏంటి? ఈ తరము గతించక మునుపే అన్నాడు. ఎస్, దిస్ జనరేషన్ షల్ నాట్ పాస్ టిల్ ఆల్ దేస్ థింగ్స్ బి ఫుల్ఫిల్డ్. అన్ని సంగతులు కూడా సమాప్తమవుతాయి. ఫుల్ఫిల్డ్ అంటే అది ఇంగ్లీష్లో చాలా బాగా డెప్త్గా ఉంటుంది. ఇంకా కనుక ఆయన అంటున్నాడు, దిస్ జనరేషన్ ఈజ్ నాట్ పాస్. ఈ తరం దాటదు. ఈలోగానే నా రాకడ జరుగుతుంది. 3వ వచనం నుంచి మీరు ఏమడిగారో, 4వ వచనం నుంచి నేను ఏమైతే చెప్పుకుంటూ వచ్చానో అవన్నీ ఆల్ థింగ్ ఈజ్ ఫుల్ఫిల్డ్. ఆల్ థింగ్, అన్ని విషయాలు కూడా, మీరు అడిగిన ఈ 3 విషయాలు కూడా ఈ తరంలోనే జరుగుతాయి అనేసాడు. మీరు చూస్తారనేసాడు. ఎంత స్పష్టంగా ఉంటే దీన్ని వేరే రకంగా ఎలా చెప్పగలం చెప్పండి? ఏమైనా వేరే ఇంటర్ప్రిటేషన్ చేయడానికి ఉందా? ఏం చేస్తారు? కలపలాలి, ఏదో కలిపి చెరుకోటాలి అంతే. ఏం కలపడానికి ఏముంది అక్కడ? స్పష్టంగా ఉంది మనకి. ఇంకా 35వ వచనంలో ఆకాశము భూమియు గతించునే కానీ నా మాటలు ఏమాత్రము గతింపవు. అంటే ఈ తరములో అన్నాను నేను, ఖచ్చితంగా ఈ తరంలోనే జరుగుతాయి. వీలైతే ఆకాశం భూమి గతించిపోవచ్చేమో కానీ నేను చెప్పిన మాటలు మాత్రము అని ఉపయోగంగా చెప్తున్నాడు. అక్కడ ఎగ్జాంపుల్గా చెప్తున్నాడు. అంటే
ఆకాశం భూమి గతించినా పర్వాలేదు అంటారు కదా, 100 అయినా 106 అయినా నేను చెప్పి జరుగుతుంది అన్నట్టుగా ఆ ఉదాహరణ తీసుకున్నాడు ఆయన. ఆకాశము భూమియు గతించును కానీ నా మాటలు ఏమాత్రము గతింపవు. అది అంత స్పష్టంగా చెప్పినప్పుడు, దానికి అంత ముద్ర వేసి చెప్పినప్పుడు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం? అది ఇంకా మార్కు సువార్త 13వ అధ్యాయం. మార్కు సువార్త 13వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూసుకుంటుద్దాం. ఆయన దేవాలయములో నుండి వెళ్ళుచుండగా ఆయన శిష్యుల్లో ఒకడు, బోధకుడా, ఈ రాళ్ళు ఎలాంటివో అనేను. అదిగో రాతి మీద రాయి ఒకటైనా ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని అతనితో చెప్పాను. 3వ వచనం. ఆయన దేవాలయము ఎదుట ఒలివల కొండ మీద కూర్చొని ఉండగా చూచి సేమ్ చూసారా, ఇవి ఎప్పుడు జరుగును, ఇవన్నీ నెరవేరుబోవు కాలమునకు ఏ గుర్తు కలుగును, ఇవన్నీ మాతో చెప్పుమని ఆయనను ఏకాంతముగా అడగగా. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? ఇక్కడ దేవాలయం ఎప్పుడు పడిపోతాయి, దాంతోపాటు మిగిలినవి కూడా ఎప్పుడు జరుగుతాయని అడిగారు వాళ్ళు. ఈయన ఒకటి రాశాడు, మిగిలిన వాటిని కూడా కలిపేసి రాశాడు. ఆయన 3 విడదీసి రాశాడు. అది మాతో చెప్పమని, మాతో ఆయనను ఏకాంతమందు అడగ్గా యేసు వారితో ఇట్లా నేను ఎవడు చూచుకొనుడి చెప్పి మోసపురచెదరు, యుద్ధ సమాచారములు గూర్చి వినప్పుడు కలవరపడకూడి, ఇవి అది అంతం వెంటనే రాదు. వెరీ గుడ్. మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడుడి. వారు అంటే ఎవరు? ఇశ్రాయేలీలు. చూసారా, వాళ్ళే ఆ కాలంలోనే జరగాలి అవన్నీ. ఇప్పుడు లేవు సమాజ మందిరాలు. AD 70కి సమాజ మందిరాలు బంద్. చర్చిలో ఎవరు కొడతారు చెప్పు? ఇప్పుడు అంత దొంగలే ఉంటే చర్చిలో ఇంకేం కొడతారు? సమాజ మందిరంలో కొట్టించెదరు. మీరు వారికి సాక్షార్థమై అధిపతులు ఎదుకు, రాజులు ఎదుకు నా నిమిత్తము. ఇప్పుడు 10వ వచనము, అక్కడ 14వ వచనం చదివారు కదా, చాలా ఇంపార్టెంట్ ఇది. చదవండి. అది ఇది పట్టుకోవాలి మీరు. అక్కడ చెప్పండి, ఇక్కడ చెప్పాడు. అక్కడ ఏమని రాయబడింది? ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై ప్రకటింపబడును, అప్పుడు అంతం వచ్చును ఉంటుంది అక్కడ. ఇక్కడ ఏమని రాయబడింది? సకల జనులకు సువార్త అనే మాట ముందుగా అనే మాట రాయబడింది చూడండి. అక్కడ ముందుగా బడవలెను. ముందుగా సకల జనులు అంటే ఎవరు? ఇశ్రాయేలీలు. ముందుగా ఎవరికి ప్రకటించాలి? అందుకే పౌలు గారు ఏమంటుంటారు, ఆ మాట ఖచ్చితంగా వాడతాడు అపోస్తల కార్యములో 13వ అధ్యాయం 46వ వచనం. అపోస్తల కార్యం 13వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనేది, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, ఆయనను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మును మీరే నిత్యజీవమునకు. అది ముందుగా ఆ మాట ఇక్కడ అందుకే అన్నాడు. అంటే కేవలం ఇది ఇశ్రాయేలీలకు AD 70 వరకు వాళ్ళకి టైం ఇచ్చాడనమాట. క్రీస్తు 70 వరకు టైం ఇచ్చాడు వాళ్ళకి. ఎందుకంటే దేవాలయం ఇంకా ఉంది కదా, దేవాలయం పడిపోవాలి. దేవాలయం పడిపోతేనే యుగ సమాప్తి అవుతుంది. యుగ సమాప్తి అవుతేనే యేసు రాకడ వస్తుంది. యేసు రాకడ ఎప్పుడైతే వస్తాడో సింహాసనం మీద కూర్చొని, కొత్త నిబంధనలో కొత్త సింహాసనం మీద కూర్చొని ఆయన రాజ్యం వెళ్తాడు. మనం దేవాలయం అనే సబ్జెక్ట్లో
సోమవారం చూసుకుంటాం ఇంకా కొన్ని విషయాలు. అవి 13వ అధ్యాయం 10వ వచనం మార్కు. సకల జనులకు సువార్త ముందుగా ప్రకటింపబడవలెను. సకల జనులు అనగా ఇశ్రాయేలీలు. పదకొండు, అదిగో ఆ సకల జనులు ఎవరంటే ఇశ్రాయేలీలు కనుక వారు అన్నాడు చూడండి. వాళ్ళని వారు అంటే మీరు ప్రకటిస్తారు వాళ్ళకి, వారు ఏం చేస్తారు? మిమ్మల్ని అప్పగించుటకు కొని పోనప్పుడు మీరు ఏమి చెప్పుదుమా అని ముందుగా ఆ సకల జనులకు ముందుగా చెప్పాలన్న దానికి మీరు ఇంకా ఏం తీసుకోవాలి తెలుసా? మత్తయి 10:23 సరిపోతుంది. అంటే వాళ్ళకు ప్రకటించాలన్న మాటను అక్కడ మనం తీసుకోవాల్సి వస్తుంది. రైట్. ఏమి చెప్పుదుమో అని ముందుగా చింతింపకుడి, ఆ గడియలోనే మీకేది ఇవ్వబడునో అదే చెప్పుడి. చెప్పువాడు పరిశుద్ధాత్మయే కానీ మీరు. ఇప్పుడు చర్చిల్లో నిలబడి పాస్టర్లు అంతా కూడా ఏమంటున్నారు? ప్రతి ఒక్కడు అదే మాట మాట్లాడుతున్నాడు కదా. ఆత్మతో నింపబడి వచ్చి, అభిషేకంతో నింపబడి వచ్చి అంటాడు. ఎగురెగురుతాడు, బల్లలు ఎరుగుడతాడు, అవునా లేదా? కేకులు వేస్తాడు, ఆత్మతో నింపబడుతున్నాడు నేను అంటాడు. మళ్ళీ ఎందుకు దొంగ బదులు చేస్తాడు మరి? ఈరోజు ఎవ్వడు కూడా ఆత్మతో నింపబడి బోధ చేయరు. ఉన్న వాక్యాన్ని స్పష్టంగా చెప్తున్నావు అంటే అది పరిశుద్ధాత్మ ద్వారా చెప్పబడుతున్న వాక్యం. ఉన్న వాక్యాన్ని కలిపి జరుపుతున్నావు అంటే అది నీ ఆలోచనలు వచ్చిన వాక్యం. అంతే, వేరే ఏం లేదు. ఇంకా దానికి జీవం ఉండదు. అది దేవుడు అంగీకరించాడు. బైబిల్లో దేవుని ఉద్దేశం ఏదైతే ఉందో దాన్నే నువ్వు ఎంత కష్టపడతావో, ఏం చేస్తావో, ఆ సత్యాన్ని అంగీకరించే మనసు నీకు ఉండాలి. కఠినమైన హృదయం నీకు ఉండకూడదు. దాన్ని ఓన్ చేసుకునే శక్తి మనకు ఉండాలి. సత్యం అప్పుడు మనల్ని స్వతంత్రం చేస్తుంది. కనుక ఉన్నది ఉన్నట్టుగా మనము నడిపింపు, ఆ నడిపింపు ఏంటంటే సత్యమైన బోధ చేసినప్పుడు మాత్రమే. ఇంకా యేసుప్రభు రాకడ వస్తుందని చెప్పి కూడా పరిశుద్ధాత్మతో ఎలా నడిపింపడతాడు? నడిపింపడతలేడు అతను. పరిశుద్ధాత్మ నీలో ఉన్నా కూడా నీకు సత్యమేదో అసత్యమేదో చెప్పడు. చెప్పేది అర్థమవుతుందా? నువ్వేం చేయాలి అంటే పరిశుద్ధాత్మ ఏదైతే వ్రాయించబడి ఉందో గ్రంథము, ఇప్పుడు పరిశుద్ధాత్మ నీలో ఉందనుకుందాం ఎగ్జాంపుల్గా. నేను వాక్యం చూపిస్తాను, నాకు ఇంటర్ప్రిటేషన్ చెప్తావా? నువ్వు చెప్తావా? మికాయేలు దగ్గర ఏ పరిశుద్ధాత్మ ఉంది నాలో అని చెప్పి వాడిని పట్టుకొద్దాం. 10 మందిని పట్టుకొద్దాం. పరిశుద్ధాత్మ అందరికీ ఉంటుంది. పెద్ద పెద్ద బోధకులు ఉంటారు కదా, అంతా గంతులు వేసేవాళ్ళు. వాళ్ళ దగ్గర 100 మంది 200 మంది ఉంటారు కదా. మీకాయేలు దగ్గర సాతాను మోషే శరీరం కోసము గొడవ పడతా ఉంది. దేవుడు నిన్ను తీర్పు తీర్చునుగా కానీ వెళ్ళిపోతున్నాడు. ఎందుకు అంటున్నాడు ఆ మాట? మోషే శరీరం కోసం ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు అడుగుతున్నాడు చెప్పండి అని అడుగుదాం. ఆ 10 మంది దగ్గర పరిశుద్ధాత్మ ఉన్నారనుకుందాం. ఒక్కొక్కడికి 1000 మంది ఉంటారు మినిస్ట్రీలు, పాస్టర్ వాళ్ళ కింద. అట్లాంటి వాళ్ళని తీసుకొద్దాం. ఒకరిని అనిల్ కుమార్ని, ఒకరిని సతీష్ కుమార్ని, ఇంకొక కుమార్ని అందరిని తీసుకొద్దాం. అందరు కుమారులనే. ప్రవీణ్ కుమార్ని, అందరికీ వేలాది మంది చర్చస్ ఉంటాయి, వేలాది మంది పాస్టర్లు ఉంటారు. వాళ్ళకి వీళ్ళే పరిశుద్ధాత్మతో నింపబడుతున్నాం అనుకుందాం. ఇంటర్ప్రిటేషన్ చేయమని చెప్పండి వాళ్ళని. ఒకడు ఒక రంగం చెప్తాడు, ఇంకో రంగం చెప్తాడు, ఇంకో రంగం. అంటే పరిశుద్ధాత్మ ఉంటే ఆ రంగాన్ని చెప్తారు. అదే అట్లయితే అవుతాయి. అది కనుక మనకే చాలా విషయాలు బైబిల్ చదువుతున్నప్పుడు ఇంకా అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయి. అంటే ఈరోజు ఈ వాక్యం ఏదైతే ఉందో సత్యము, ఆ సత్యానుసారంగా నువ్వు జీవించు ఉండటమే, నిన్ను నువ్వు భద్రపరచుకోవడమే దేవుడు నీకు తోడున్నాడు అని అర్థం. అంతే, దేవుడు నీకు తోడున్నాడు అని అర్థం. మనం అలా తెలుసుకోవాలి. అంతే, నడవడం అంటేనే వాక్యానుసారంగా గైకొనడం అని అర్థం. పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాము అని అనకి రుజువు. అంతే. అట్టెట్లు వస్తుంది మనలోకి పరిశుద్ధాత్మ వచ్చేది అనేది? అలా కాదు.
మనము వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటే మనతో దేవుడు ఉన్నాడు అర్థం మనలో. దట్స్ ఆల్. అట్లా పైనుంచి రావడము అట్లాంటివన్నీ లేవు కదా ఇప్పుడు. అది వాళ్ళు ఈ AD 70 వరకు మాత్రమే అది. అంతే. వాక్య ప్రకారంగా నువ్వు జీవిస్తున్నావు అంటే నీలో దేవుని ఆత్మ ఉన్నాడు అని అర్థం. అంతే. ఏదో భాషలు మాట్లాడుతున్నావు, లేదంటే వాక్యం చెప్తున్నావు, లేకపోతే నువ్వు ఏదో గొప్పగా అరుస్తున్నావు, పాటలు పాడుతున్నావు, ఆరాధన చేస్తున్నావు అన్నంత మాత్రం లేదని అర్థం. అది కాదు నువ్వు దానికి రుజువు. నువ్వు వాక్యానుసారంగా జీవిస్తున్నావు అంటే దేవుని తోడున్నాడు అంతే. బైబిల్ మనకేదో రోమపత్రికలో చెప్తుంది. బైబిల్ పరిశుద్ధాత్మను చేత నడవబడాలి అంటే వాక్యం చెప్పినట్లుగా జీవించాలి అంతే. ఈరోజు కావాల్సింది అదే కదా ఎవరికైనా కూడా. అదే, అందరూ ఆత్మచేత నడిపింపబడుదురో వారు దేవుని కుమారులై ఉందురు అనే మాట స్పష్టంగా చెప్తున్నాడు. అది వర్తిస్తుంది మనకి ఇప్పుడు. సరే, దానికోసం మనం పక్కన పెడితే ఇక్కడికి వద్దాం మనం. 13వ అధ్యాయము. ఇప్పుడు వాళ్ళకైతే ఇంకా బైబిల్ ఏం కావడం లేదు, కొత్త నిబంధన రాయబడలేదు. ఇప్పుడు వాళ్ళకి పాత నిబంధనలో ఇది నెరవేరింది, ఇది నెరవేరలేదని వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అందుకే ఒక వివాదం వచ్చింది, మీ అందరికీ తెలుసు. 15వ అధ్యాయం అపోస్తుల కార్యములు. నేను ఒక విషయం చెప్తాను. ఇక్కడ 15వ అధ్యాయంలో ఏంటి వివాదం? అపోస్తుల కార్యం 15వ అధ్యాయంలో అంటే గలతీ పత్రిక యొక్క వివాదం. సున్నతి చేయాలి, మోషే ధర్మశాస్త్రాన్ని మళ్ళా అనుసరించాలి, విశ్రాంతిని పాటించాలి అనేవారు కొందరు లేచారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ పౌల్లో ఉన్నాడా లేదా? అప్పటికే శీలలో ఉన్నాడా లేదా? బర్నబాలో ఉన్నాడా లేదా? మరి అలాంటప్పుడు వీళ్ళెందుకు అపోస్తుల దగ్గరికి రావాలి? నాకు వచ్చాను ఆలోచిస్తున్నా. మీరు గలతీలలో అక్కడ మొత్తం టోటల్ గలిబిలు అవ్వడం వల్ల గలిబిలైపోయి వారు మరలా ధర్మశాస్త్రం వైపు తిరుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళలో పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఉంటే ఏంటి? ఉన్నాడు. వారు వాక్యాన్ని రాస్తున్నారు, పత్రికలు రాస్తున్నారు దేవుని ఆత్మచేత. మరెందుకు యెరూషలేముకు రావాలి? పెద్దలు ఎందుకు అడగాలి? చూసారా? చెప్పొచ్చు కదా అప్పుడే. వాళ్ళకే చెప్పలేనప్పుడు వీడేదో ఈరోజు నీ పేరు చెప్తున్నాను, లేకపోతే నీకు ఆ రోగం ఉంది, ఈ రోగం ఉందని గాడులు చేస్తున్నారు అందరూ. ఆయనకే చెప్పలేదు కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్ళారు వాళ్ళు? 2వ వచనం. పౌలుకును బర్నబాకును వారితో విశేష వాదము తర్కము కలిగినప్పుడు ఈ అంశం విషయమై పౌలును బర్నబాయు తమలో కొందరు యెరూషలేమునకు అపోస్తుల ఎద్దుకు పెద్దల ఎద్దుకు వెళ్ళవాలని సహోదరులు నిశ్చయించుకున్నారట. వాదం జరుగుతున్నప్పుడు అటువైపున మోసే శిష్యులు, ఇటువైపున పౌలు శిష్యులు, వీళ్ళు దేవుని యేసుక్రీస్తు శిష్యులు. వాదం జరుగుతున్నప్పుడు దేవుడు వచ్చి ఎంటర్ అయ్యి వీళ్ళల్లో ఏదో అద్భుతం చేయించి, పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళల్లో దేవుడు ఉన్నాడు, మీరు తప్పు మాది ఒప్పు అని చూపించవచ్చు కదా, చేయొచ్చు కదా పని. ఎందుకు కాముకున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు? ఎందుకు దేవుడు కాముకున్నాడు? సరే, పెద్దల దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. రుజువు చేయలేకపోతున్నారు, తర్కము చేత వాళ్ళని ఒప్పింపలేకపోతున్నారు. అప్పుడు యెరూషలేముకి వచ్చిన తర్వాత అక్కడ అపోస్తులందరూ, పెద్దలందరూ వారిని చేర్చుకోవడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యం విని విశ్వసించులాగిన మీలోనూ దేవుడు ఏర్పరచుకున్నో తెలియను. మరియు హృదయములు ఎరిగిన దేవుడు మన అనుగ్రహించున్నాడు, పరిశుద్ధాత్మ అనుగ్రహించి వారిని గురించి సాక్ష్యం ఇచ్చాను. వారి హృదయములు విశ్వాసం వల్ల పవిత్రపరచి మనకును వారికి ఏ భేదము కనపరచలేదు. గనక మన పితరులైన మనమైన మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు? ప్రభువైన యేసు కృపచేత మనం రక్షింపబడతామని నమ్ముచున్నాం కదా, అలాగే వారును రక్షణ పొందుదురా అనెను. ఆ రకంగా మనం 16వ వచనానికి వచ్చేద్దాం. ఆ తర్వాత నేను తిరిగి వచ్చేదను మనుషుల్లో కడమవారు నా నామం ఎవరికి పెట్టబడనో ఆ సమస్తమైన అంజలను ప్రభువును వెతుకున్నట్లు పడిపోయిన దావీదు గుడారం తిరిగి కట్టెదను, దాని పాడైన తిరిగి కట్టదని నిలవబెడదని అనాది కాలం నుండి సంగతులు తెలియపరిచి ప్రభు చెప్పాను అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి అంజల నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనం కష్టపెట్టగా విగ్రహ సంబంధమైన అపవిత్రమును, జారత్వమును, గొంతు పిసిగంపిన దాన్ని, రక్తము విసర్జించు వాళ్ళని వారికి పత్రిక రావాలని నా అభిప్రాయం చెప్తారు ఇక్కడ. అలాగే ఏలైనగా సమాజం వారు ప్రతి విశ్రాంతి దినం మోసే లేఖను చదువువారు మునుపటి తరము నుండి అతని నియమం ప్రకారం ప్రతి పట్టణంలో ఉన్నారు. ఇంకా అప్పటికి ఉన్నారు. ఇది రాయబడింది ఎప్పుడు? 62లో. అప్పటికి ఉన్నారు ఇంకా స్టిల్ 22. అప్పుడు సహోదరుల్లో ముఖ్యులైన
ఆ బర్సబాను మారుపేరు గల యూదా శీల తమ ఏర్పరచుకుని పౌలు బర్నబాతో అంత్యోకు పంటకు అపోస్తుల పెద్దలు సంఘం అంతటికి తోచను. వీరు వ్రాసి వారి చేతి పంపిన ఏమనగా అపోస్తుల పెద్దల సహోదరులు అంత్యోక్యలోని సిరియాలోని కిలికియాలోని నివసించు అన్ని జనులందరూ సహోదరులు శుభం. కొందరు మా యొద్ద నుండి మీ యొద్దకు వచ్చి లేదా వెళ్ళి తమ బోధ చేత మిమ్మల్ని కలవపడచ్చు మనుషులు చెరుపుచున్నారని వింటిమి. వారికి మేము అధికారం ఉండలేదు కనుక మనుషులు ఏర్పరిచి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు తమను తాము అప్పగించుకున్న బర్నబా పౌలను మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుటకు యుక్తమని మాకందరికీ ఏకాభిప్రాయము కలిగాను. చదవండి. అది ఇప్పుడు వీళ్ళల్లోకి దేవుని ఆత్మ వచ్చి వీళ్ళ ద్వారా చెప్పిస్తున్నాడు. మరి అదే ఆత్మ పౌలతో ఉంది, బర్నబాతో ఉంది, శీలతో ఉంది, అక్కడ ఉన్న వాళ్ళతో అందరితో ఉంది కదా. వాళ్ళు దేవుని ఆత్మను పొందుకున్న వాళ్ళే కదా. చూసారా ఎంత డిఫరెంట్గా ఉందో. ఆ సందర్భములో దాని అవసరము అన్నప్పుడు అప్పుడు తెలియజేస్తున్నాడు, మాకును పరిశుద్ధాత్మకును తోచాను అని రపించాడు. కనుక ఆ రోజుల్లో ఉన్న వాళ్ళకే చాలా విషయాలు దేవుడు ఆత్మ వచ్చి బయలుపరిచేదాకా తెలియకపోతే ఈరోజు మరి మన పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఇది ఆ రోజుకు సంబంధించిన విషయం అనేది మనం గమనించాలి. 13:10 మళ్ళీ మార్క్స్ వార్తకు వస్తున్నాను నేను. ఎస్ మీరు యుగ సమాప్తి వరకు అని అర్థం. రక్షణ పొందును, ఈ మాట మీరు గమనించాలి కదా. అంటే మనకు హెబ్రీ 9:28 చూసారా, సరిపోతుంది ఇప్పుడు. అది అంటే పాపాల కోసం మాత్రం ఆయన చనిపోయాడు. కానీ వాళ్ళు పాపాల కోసం చనిపోయినందున యేసు రెండో రాకడ వరకు నిలకడగా ఉంటేనే రక్షణ పొందుతారు. అది ఆ రక్తం కింద అలాగే ఉంటేనే. కొంతమంది అంటుంటారు చూసారా, వాడు దొంగతనం చేసి నీ నెత్తి మీదకి ఎందుకు వేసుకుంటావు అంటుంటారు చూసారా. నీ నెత్తి మీదకి వేసుకుంటావే అంటారు కొంతమంది, వేసుకుంటారు కదా అట్లా నెత్తి మీదకి. సేమ్ బైబిల్ కూడా అంతే, యేసుక్రీస్తు వారు నెత్తి మీదకి. అందుకే పాత నిబంధనలో 2 చేతులు జంతువు మీద పెడతారు ఇట్లా కదా, మేక మీద 2 చేతులు పెడతారు, దాని నెత్తి మీదకి. మనం సులభంగా వాడే మాట ఇది. నీ నెత్తి మీదకి ఎందుకు వేసుకుంటారు అని నువ్వు అంటుంటారు. యేసుక్రీస్తు వారు తన తల మీద వేసుకున్నాడు, తన నెత్తి మీద వేసుకున్నాడు. కానీ వీళ్ళు ఆ తరములో యేసయ్య వచ్చేదాకా నిలబడితేనే, లోపలికి దేవాలయంలోకి పోయి బయటకు వచ్చేదాకా ఉండాల్సిందే వాళ్ళు. 14 మరియు నాశనకరమైన ఏ వస్తువు మీరు చూచినప్పుడు చదువువాడు గ్రహించునుగాక. ఏ చదివినప్పుడు? దానియేలు గ్రంథం చదివినప్పుడు. అది యూదయలో ఉండేవారు కొండలకు, అంటే ఆ సమయంలోనే అది వారికి జరుగుతుంది. అంటే నాశనకరమైన ఏ వస్తువు ఎక్కడ నిలుస్తుందంటే యెరూషలేములో నిలుస్తుంది. అది యూదులకు సంబంధించింది అని స్పష్టమవుతుంది ఇక్కడ, మనకు సంబంధించింది కాదు అది. చలికాలం మనకేం చలికాలం అయితే నో ప్రాబ్లం, కానీ ఇశ్రాయేల్ దేశంలో అయితే చలికాలం ఇబ్బంది. అవి శ్రమల గల దినములు. ఈ మాట మీకు దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో చూపించాను. రాజ్యముతో కూడుకున్నది మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నడూ జరగనంత శ్రమ మీకు వస్తుందన్నాడు. సెంట్ దానికి దీనికి లింక్ చేసుకోవాలి మీరు. ప్రభు ఆ దినములను తక్కువ చేయనడల ఏ శరీరం తప్పించుకొనకపోవును. ఏర్పరచబడిన వారి నిమిత్తం అనగా తాను ఏర్పరచుకున్న వారి నిమిత్తం ఆ దినములను తక్కువ చేసెను.
అది వాళ్ళ జాగ్రత్తగా ఉండాలి, అందుకే వాళ్ళతో చెప్తున్నాడు. అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమ్యాంతం మొదలుకొని ఆకాశాంతం వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకున్న వారిని పోగు చేయించును. అంజూరపు చెట్టును భూమ్యాంతం అంటే మొత్తం అంతం కాదు, ఇశ్రాయేల్ 12 గోత్రాలకు సంబంధించినది అది. ఒక ఉమాన నేర్చుకుంది, దాని కొమ్ము ఇంకా చిగురించినప్పుడు సంధ్యకాలం సమీపంగా ఉన్నదని మేము తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుతూ చూసినప్పుడు ఆయన సమీపంగానే ఉన్న ద్వారం దగ్గరనే ఉన్నాడని తెలుసుకోండి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరం గతింపదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. అది మళ్ళీ చెప్తాను చూడండి, ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. పైన మాటకు ఇది బలంగా ఇస్తున్న ఒక ఇది. నేను ఎట్లా రమ్మలరా అంటాను చూడు మనం. ఇగో నా సెల్ ఫోన్ తీసుకో, 50,000 ఇది, 1000 రూపాయలకి నమ్మట్లేదు నువ్వు, సెల్ ఫోన్ తీసుకో అంటాం. అంటే నాకు ఒక 1000 రూపాయలు ఇరా అని వింటాం. లేదా బండి పెట్టుకో అంటాం కదా మనం, లేదా ఊరు తీసుకో అని అవతలోడు మనకి భరోసా ఇచ్చేటట్టుగా వాడికి పర్లేదులే అన్నట్టుగా. అదే చెప్తున్నాడు ఇక్కడ 32. ఆ దినమును గురించి ఆ గడియను గురించి తండ్రి తప్ప ఏ మనుష్యుడు లోకమందలి పరలోకమందలి దూతలైన కుమారులను, అది మనకు అవసరం లేదు ప్రస్తుతానికి. 21వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. లూకా సువార్త, లూకా 21 5వ వచనం నుంచి స్టార్ట్ చేయండి. కొందరు ఇది అందమైన రాళ్ళతోనూ అర్పితములతోనూ శృంగారింపబడి ఉన్నదని దేవాలయమును గురించి మాట్లాడుతూ ఉండగా ఆయన ఈ కట్టడములు మీరు చూస్తున్నారే, వాటిలో రాతి మీద రాయి ఉండకుండా అవి ప్రారంభపడు దినములు వచ్చుచున్నవని చెప్పాను. అప్పుడు వారు బోధకుడా అలాగైతే ఇవి ఎప్పుడు జరుగును. అదిగో అప్పుడు బోధకుడితో మాట్లాడుతున్నాడు, ఇవి ఎప్పుడు జరుగును, ఇవి జరుగుతూ ఉన్నప్పుడు మనం ఏ సూచనతో అర్థం చేసుకోవాలి. ఇంక స్టార్ట్ చేశాడు, ఆయన మీరు మోసపోకుండా చూచుకుండా అనేకులు నా పేరిట వచ్చి నేనే అని. అదిగో కాలము సమీపించినని చెప్పుదురు, కాలము సమీపించిన. ఈ మాటలన్నీ కొంచెం కొత్తగా ఉంటాయి, ఇవన్నీ మనకు భవిష్యత్తులో ఉపయోగపడతాయి అన్నమాట. మీరు వారి వెంబడింపుకుడి, మీరు యుద్ధమును గూర్చి కలహమును గూర్చి విన్నప్పుడు ఇవి మొదట జరగవలసి ఉన్నవి కానీ అంతం వెంటనే. యెరూషలేము యొక్క అంతం, యేసుక్రీస్తు రాకడ, యుగ సమాప్తి యొక్క అంతం అనుకోవాలా. ఇట్లా నేను రాజ్యం మీద రాజ్యం లేచును, భయోత్పాతములను గొప్ప సూచనలను పుట్టును. చూసారా, ఇది కేవలం వాళ్ళ దగ్గర జరుగుతున్న మాటలే. ఆ భూకంపాలు అప్పట్లోనే అన్నీ కనబడుతున్నాయా? మరి ఇది సాక్షార్థమై మీకు సంభవించును, మీకు సంభవించును. ఈ మాటలన్నీ మనకు ఒత్తిడి పనికొస్తాయి. కాబట్టి మేమేమి సమాధానము చెప్పుదుమా అని ముందుగా చింతింపవద్దని మీ మనసులో నిశ్చయించుకున్నాడు. మీ విరోధులు ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానం నేను మీకు, అదే కదా స్టెఫెన్కి ఇచ్చాడు, అదే కదా ఫిలిప్కి ఇచ్చాడు, అదే కదా పౌలుకి ఇచ్చాడు. తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు అప్పగింపబడతారు. వారు మీలో కొందరిని, అంటే వారే 12 గోత్రాలు వారులే, నా నామ నిమిత్తం మీరు మనుషుల చేత అందరి చేత ద్వేషింపబడుతురు కానీ మీ తల ఎంట్రుకల్లో ఒకటైనా నశింపదు. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను, అంటే చివరి వరకు ఉండాల్సిందే మీరు. 20. అదిగో ఇప్పుడు క్లియర్గా ఇంకో మాట చెప్తున్నాడు ఇక్కడ నాశనకరమైన ఏ వస్తువు అనే మాట రాలేదు అక్కడ. అంటే సైన్యము అని అర్థం. నాశనకరమైన ఏ వస్తువు అంటే అర్థం ఏంటంటే రోమా సైన్యమే, అన్యజనములు అర్థం. అన్యజనులు రాకూడదు యెరూషలేములోనికి, అన్యజనులు రాకూడదు, తొక్కకూడదు వాళ్ళు. అప్పుడు అపవిత్రపరచబడుతుంది, అది రాకూడదు.
పరిశుద్ధ పట్టణంలోకి వచ్చినా కూడా అన్ని జనాంగము అది అపవిత్రపరచబడుతుంది. సామాన్యంగా పోయేవాళ్ళు కాదు. నీకు యాజకులు చూడు, ఎరికో పట్టణంలో నుంచి వస్తుంటే వాడిని బాటిసారిని తాకకుండా పక్కన పోతుందిలే. ఎక్కడో అది మరి సమరయ ప్రాంతంలో తాకరు వాళ్ళు. అట్లాంటిది అంత పరిశుద్ధంగా వారు ఉంటారన్నమాట అక్కడ. అది చూసారా, దాని నాశనం అన్నాడు ఇక్కడ. ఇప్పుడు అంటే యెరూషలేము యొక్క నాశనము అడిగాడు కదా ఇక్కడ. 5-6 వచనాలు అడిగాడు కదా. ఈ కట్టడం మీరు చూస్తున్నారే వాటితో రాతి మీద రాయి ఉడుకుంటున్నాడు కదా. ఇప్పుడు చెప్తాను ఇక్కడ, యెరూషలేము యొక్క నాశనము సమీపమే ఉందని తెలుసుకున్నాడు. అంటే సమీపిస్తుంది, అంటే దండ్లు రావడము అనేది ఒక సూచన, గుర్తు. ఓహో వీళ్ళు వస్తున్నారు అంటే ఇంకా యెరూషలేము ప్రాకారములు, యెరూషలేములో దేవాలయము పడగొట్టడానికి కాలం సమీపించింది అని అర్థం చేసుకోవాలి మీరు. అప్పుడు సైన్యం నిదానంగా దిగుతూ ఉండగానే మీరేమవ్వాలి? యూదాలో ఉండేవారు కొండలకు పారిపోవాలి, దాని మధ్య ఉండేవారు వెలుపలికి పోవాలి, పల్లెటూరులో ఉన్నవారు దానిలో ప్రవేశించకూడదు. లేఖనములో వ్రాయబడినవన్నీ, లేఖనములలో వ్రాయబడినవన్నీ అనబడింది ఇక్కడ. అంటే పాత నిబంధన గ్రంథములో వ్రాయబడిన లేఖనాలన్నీ నెరవేరేది యెరూషలేము దేవాలయం పడిపోవడంతో, దానికి ముడిపడింది. అంటే పాత నిబంధన ఎప్పుడు నెరవేరుతుంది? పూర్తిగా దేవాలయం పడిపోయినప్పుడు. అంటే అంతవరకు ఇంకా నెరవేరలేదు అని అర్థం. సమాప్తం అవుతుంది అప్పుడు, అది యుగ సమాప్తి అప్పుడు అవుతుంది. అంటే దేవాలయంతో ముడిపడి ఉంది ధర్మశాస్త్రం కానీ ఇశ్రాయేలీల యొక్క జీవనం కానీ. నేను ముందే చెప్పుకుంటూ వచ్చాను, ఇశ్రాయేలీలు, దేవాలయము, ధర్మశాస్త్రం. ఎప్పుడైతే దేవాలయం పోతుందో అప్పుడు ధర్మశాస్త్రంతో అవసరం లేదు, ధర్మశాస్త్రమే లేదో వీళ్ళందరూ మనుషుల్లో వీళ్ళు కూడా ఒకరిలాగా అన్ని జనాంగం మాదిరైపోతారు. వీళ్ళు కూడా కలిసిపోతారు వీళ్ళందరూ. వారిని ఏది వేరు చేస్తుంది అంటే ఇప్పుడు ధర్మశాస్త్రం వేరు చేస్తుంది. ఎందుకు అంటే దేవుడు దేవాలయంలో వారితో ఉన్నాడు. అందువల్ల వీరు స్వకీయ జనం, స్వాస్థ్యం, నా పరిశుద్ధ జనం, నా జ్యేష్ఠ కుమారుడు అంటుంటాడు వాళ్ళని. మిగతా వాళ్ళని వదిలేసాడు. ఎప్పుడు దేవాలయం పోతుందో, ఎప్పుడు ధర్మశాస్త్రం చట్టం అనేది పోతుందో ఇంకా వీళ్ళు కూడా అందరితో సమానమే. చూసారా, ఇచ్చి వారిని సపరేట్ చేసుకున్నాడు, తీసేసి వారిని కలిపేస్తున్నాడు అక్కడికి. మరలా కొత్త ధర్మశాస్త్రం చేత మరలా అందరికీ ఆహ్వానిస్తున్నాడు, తీసేస్తున్నాడు, దాన్ని నివారణ చేస్తున్నాడు దాన్ని. ఇకపోతే 24-23 కొద్దాం మనము. ఆ దినములలో మిక్కిలి ఇబ్బందియు ఈ ప్రజల మీదకు కోపం వచ్చును. ఈ ప్రజల మీదకు చదువుతునే కొద్దీ మనం ఎంత స్పష్టంగా వారే అని మనకు అర్థమవుతుంది. చూడు, వారు కత్తివాత కూలుదురు. వారు, ఈ ప్రజలు ఎవరు? వారు చెరపట్టబడిన వారే సమస్తమైన అన్యజనుల మధ్యకు పోవుదురు. వీళ్ళు అన్యజనులు కాదు కదా, సపరేట్ చేస్తుంది. చూడు, అన్యజనులు వేరని, 12 గోత్రాల వారు వేరని సపరేట్ చేస్తుంటారు ఇక్కడ. అన్యజనులు అయితే అన్యజనుల మధ్యకి ఎందుకు అంటాడన్నమాట. అన్యజనులు కాలములు సంపూర్ణము వరకు యెరూషలేము అన్యజనుల చేత, అది అన్యజనుల చేత త్రొక్కబడుతుంది మొత్తం యెరూషలేము అంతా కూడా. లోపల బయట మొత్తం రోమా సామ్రాజ్యం సైన్యం అంతా వచ్చేస్తుంది. లక్షల్లో వచ్చినారంటే వాళ్ళు, లక్షల్లో. ఎందుకంటే వీళ్ళే 11 లక్షల మంది చనిపోయారు. ఇంక వాళ్ళు ఎన్ని లక్షల మంది వచ్చింటారో ఆలోచన చేయండి. 11 లక్షల మందిని చంపినారు అంటే. మరియు సూర్య చంద్ర నక్షత్రములో సూచనలను, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలగబడిన సమయం కలుగును. ఆకాశమందుల శక్తులు కదిలింపబడును. గనుక లోకము మీదికి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురుచుచ్చు ధైర్యము చెడి కూడు. రోగమనగా ఇశ్రాయేలు మీదికి, ఈ ప్రజల మీదికి అన్నాడు కదా, దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి మనం. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ మేఘారుడై వచ్చట చూతురు. ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలు ఎత్తుకునడి, మీ విడుదల సమీపమై ఉన్నది. అది చూసావా, యేసుక్రీస్తు రాకడ, ధర్మశాస్త్రము, యుగ సమాప్తి, దేవాలయం పడిపోవడము,
వెంటనే యేసుక్రీస్తు రాకడ జరుగుతుంది. రాకడైనప్పుడు వీళ్ళందరూ కూడా పునరుద్ధానం అవుతారు. ధర్మశాస్త్రం ఎప్పుడైతే తీసివేయబడుతుందో మరణం ఏమవుతుంది? అంతమవుతుంది. మరణం అయితే ఎప్పుడైతే అంతమవుతుందో పరదేశంలో ఉన్నవారు మరణం వదిలేస్తుంది దాన్ని. పరదేశంలో ఉన్నవారిని కొత్త నిబంధనకి వచ్చింది కదా, కొత్త నిబంధన కింద వాళ్ళకి పాతాళంలో ఉన్నవారికి పరదేశంలో ఉన్నవారికి జీవం రావాలా. ఎప్పుడు వరకు ధర్మశాస్త్రం ఇంకా అధికారంలో ఉంటుందో అప్పుడు వరకు వారు మరణంలో కాపలా ఉండాల్సిందే. మరణం వాళ్ళని కావలా కాస్తుంటుంది. ధర్మశాస్త్రం ఎప్పుడైతే నెరవేర్చబడి కొట్టివేయబడుతుందో, తీసేస్తాడో, కొత్త నిబంధన చట్టం ఎప్పుడు వస్తుందో వాళ్ళు పాతాళంలో నుంచి పరదేశం నుంచి రిలీజ్ అయి పైకి పోతారు. అది వాళ్ళని మరణం బంధించేటది. ఇట్లా ధర్మశాస్త్రం అనే ఆ యొక్క మరణం బంధించేటది వాళ్ళని. ఆ చట్టం ఎప్పుడైతే నివారణ అవుతుందో ఠక్కని వాళ్ళు పైకి లేచేస్తారు. శరీరంతో కాదు, ఆత్మ చేత. వాళ్ళు ఆత్మలుగానే ఉన్నారు కదా, లాజరు, అబ్రహాము ఎట్లున్నారు కింద, అలాగే లేచేస్తారు. అలా ఎదుర్కొంటారు ఆయన. ఇది మీరు అర్థం చేసుకోవాలి. మీ విడుదల సమీపించుచున్నదనేను అంటూ కిందికి రండి. మళ్ళీ అంజూరపు చెట్టు కోసం మాట్లాడాడు. మరి ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. అంజూరపు వృక్షమును సమస్త వృక్షమును చూడుడి, వసంతకాలం అప్పుడే సమీపమాయనని మీరంతటా మీరు తెలుసుకుందరు కదా. అటువలే మీరు ఈ సంగతులు జరుగుడు చూచినప్పుడు, అంటే యెరూషలేము మీదకి వచ్చి దండ్లు మొత్తం అంతా కూడా పడినప్పుడు అని అర్థం. రాజ్యం కూడా చెప్పేసాడు ఇక్కడ. విడుదల సమీపించినప్పుడే కదా రాజ్యంలోకి వెళ్తారు. యేసు రాకడ వస్తేనే కదా రాజ్యం వస్తుంది. 16:28 చెప్పాడు మత్తయి సువార్తలో. చూసే ఎంత లింక్ అవుతున్నాయి, ఎంత కరెక్ట్గా బైబిల్ న్యాయం చేస్తున్నామో, బైబిల్ కరెక్ట్గా మాట్లాడుతుందో. అటువలే మీరు ఈ సంగతులు జరుగుడు చూచినప్పుడు దేవుని రాజ్యం సమీపమైనని తెలుసుకొనుడి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. ఇవన్నీ జరుగు వరకు. ఈయన వైద్యుడండి, మంచి వైద్యుడు. ఈ మాటలు రాస్తున్నవాడు వైద్యుడు. ఈయనేమైనా కొంత తేడాగా రాశాడంటే ఏం రాయలే. యేసయ్య ఏ మాట చెప్పాడో అదే మాట రాస్తున్నాడు. ఈ తరము గతింపదని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. ఆకాశమును భూమి గతించిన నా మాటలు ఎంత మాత్రము గతింపవో. ఈ తరం, ఈ తరం, ఈ తరం, ఈ తరం, ఈ తరం అది చూపించడానికి నేను చేశాను 3. ఈ తరం ఇది చాలా ఇంపార్టెంట్. దిస్ జనరేషన్ అన్నాడు. ఈ తరం, ఒక తరం 40 సంవత్సరాలు. అందుకే మనం చెప్తున్నాం AD 32 AD 70. బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది. ఇంత స్పష్టంగా బైబిల్లో ఇవి రాయబడి ఉన్నాయి. ఇక మనము ఆ తరం కోసం మీకు తెలుసు ఆల్రెడీ కదా. సంఖ్యాకాండం 32:13 కూడా ఉంటుంది. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో కూడా ఉంటుంది. కీర్తన గ్రంథంలో కూడా 95 అనుకుంటా కదా, అక్కడ కూడా ఉంటుంది. ఇకపోతే మత్తయి, మార్కు, లూకా ఇది యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు. అంటే క్రీస్తు శకం 30లో. ఇప్పుడు ఆ సమయము దాని బేస్ మీదే మాట్లాడాలి. ఇంక వీళ్ళు ఏం మాట్లాడాలి? మిగిలిన వారు ఎవరు మాట్లాడినా కూడా ఏ బేస్ మీద మాట్లాడాలి? ఈ మత్తయి సువార్తలో ఉన్న వాటి మీదే యేసుక్రీస్తు మాటలనే చెప్పాలి వాళ్ళు, వేరే ఏదే చెప్పకూడదు. ఇంకా చెబుతూ యేసుక్రీస్తు వారు 24వ అధ్యాయంలోను 13వ అధ్యాయంలోను 21వ అధ్యాయం లోకాలో చెప్పిన ఈ కొన్ని వచనాలని వారు ఇంకా పుస్తకాలుగా మాట్లాడతారు, బ్రాడ్గా మాట్లాడతారు. అవే అపోస్తుల కార్యం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు. 24వ అధ్యాయంలో మనం చూసిన ఆ కొంచెం 34 వచనాలు ఏవైతే ఉన్నాయో, 4వ వచనం నుంచి 34 వరకు 36 వరకు ఆ విషయాల్ని కొంచెం కొంచెంగా ఆయన చెప్తే, ఇప్పుడు దాన్ని ఆయన రాకడను, దేవాలయం పడిపోవటాన్ని, యుగ సమాప్తిని వాళ్ళు పుస్తకాల రూపంలో రాస్తారు. ఇంకా అదే బైబిల్ విధానం. ఇంక వేరే ఏం లేదు, ఇంకా వేరే ఏమీ లేదు. అక్కడ కాన్సెప్ట్ దాని మీద పోతుంది. అట్లా చూడగలిగితేనే బైబిల్ మనకు అర్థమవుతుంది. ఏదేదో అనుకుంటున్నారు అంతా. రోమపత్రిక చూద్దాం, 13వ అధ్యాయం. కొన్ని మచ్చుకు
11వ వచనం. మరియు మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని. చూసారా, రోమపత్రిక 56లో రాయబడింది దాదాపుగా. 56లో రాస్తే రోమాలోన 13, 11 వచనాల్లో ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? కాలాన్ని ఎందుకు ఎరగాలి? ఎందుకంటే యుగ సమాప్తి అని చెప్పారు అక్కడ. యేసుక్రీస్తు రాకడ కోసం మాట్లాడాడు ఇంతకుముందు. ఆ బేస్ మీదే మాట్లాడాలి కదా, మూలం అదే కదా. మరియు మీరు కాలమునెరిగి నిద్ర మేలుకొని వేళ ఆయనని తెలుసుకొని అలాగూ చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే క్రీస్తు శకం 30లో పరిశుద్ధాత్మ పొందుకుంటే అప్పుడు కంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా, అంటే రక్షణ ఇంకా ఇప్పుడు మీకు హెబ్రీ పత్రిక 9:28 గుర్తుకు రావాలి. 21వ అధ్యాయం లూకా సువార్తలో మనం విమోచన దగ్గరైంది అనేది గుర్తు రావాలి, విడుదల, ఇవన్నీ గుర్తుకు రావాలి. అంటే దానికోసం ఎదురు చూస్తున్నట్టు కనబడుతుంది. రోమపత్రికలో పౌలు గారు కూడా, ఇశ్రాయేలీలు కూడా దానికోసం ఎదురు చూస్తున్నట్టు కనబడుతుంది. దాని బేస్లోనే మాట్లాడుతున్నట్టు కనబడుతుంది ఇక్కడ. అంతే, పరిపూర్ణం కాలే, అంతే. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి అది కనుక చెప్తా ఉన్నాడు ఆయన, సమీపిస్తుంది సమీపిస్తుంది అనే మాట. ఇకపోతే ముందుకు పోదాం. కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 29. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:29. సహోదరులారా, పౌలు గారే కదా చెప్తున్నారు, కాలము సంకీర్చితమై ఉన్నది. ఏమై ఉన్నది? ఏమై ఉన్నది? అది కొద్దిగా ఉంది, కొంచెమే ఉంది, సంకూచితమై ఉన్నది. 55లో రాయబడింది ఇది. దాన్ని ఆఫ్ చేసి ఫ్లైట్లో పెట్టేసి, ఫ్లైట్ మోడ్లో. ఏమన్నాడు? సహోదరులారా, 55లో రాయబడింది, 55లో చెప్తున్నాడు, నేను చెప్పున్నదేమనగా, అంటే వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు? కాలము సంకుచితమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడునట్టును, సంతోషపడువారు సంతోషపడినట్టును, కొనువారు తాము కొను తమది కానట్టును, ఈ లోకం అనుభవించువారు అమితముగా అనుభవింపకున్నట్టు ఉండవలు. ఏలిగా ఈ లోకము నటన, అదే యెరూషలేము దాని చుట్టూ ప్రాంతాల యొక్క నటన ఏమవుతుంది? అది గతిస్తుంది, పడిపోతుంది, అయిపోతుంది. ఆ బేస్ మీద మాట. ఇప్పుడు ఒకవేళ 2022లో వస్తున్నాడు, 2024లో వస్తున్నాడు, 25లో వస్తున్నాడు అంటున్నారు కదా వీళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు పెళ్లి చేసుకోకూడదు. ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు? బజ్జర్గా సత్యం పెట్రోల్ బంక్ దాంట్లో అదే సత్యము ఫంక్షన్ హాల్లో ₹1,00,000 పెట్టి పెళ్లి చేసుకుంటున్నారు పాస్టర్ కొడుకులు, పాస్టర్లు. ఇంకా ఏడవడం మానేయాలి. ఇంకేం చేయాలి? సంతోషంగా ఉంటే ఉండు, లేకపోతే లేదు. ఇంకా తమది ఏదైనా ఉంటే అది మాది కాదనుకొని అందరికి ఇచ్చేసారు. అవునా లేదా? 10 ఎకరాల పొలం ఉందనుకో, పాస్టర్లకి లేకపోతే వాళ్ళందరికీ తమది కాదనుకోవాలి. వాళ్ళు అనుకుంటారా? మరి రాకడైతే సమీపిస్తుందని ఈయన చెప్పినట్లుగానే చెప్తారు వీళ్ళు కూడా. ఇక్కడున్న కాన్సెప్ట్ మీదే మాట్లాడతారు. మరి నువ్వెందుకు ఇండ్ల మీద ఇల్లు కడుతున్నావు, ఓపెన్లు చేస్తున్నావు? ఈరోజు ఓపెన్ డూప్లెక్స్ ఎందుకు చేస్తున్నావు? వ్యాపారాలు ఎందుకు చేస్తున్నావు? అది ఆ కాలానికి సంబంధించిన విషయం. దీనికి తగ్గట్టుగానే నేను ఒక విషయం చెప్తున్నాడు ఇక్కడ 32లో, మీరు చింతలేని వారే ఉండాలని కోరుచున్నాను, పెళ్లి కాని వాడు ప్రభువుని ఎలాగో సంతోషపెట్టాలో ప్రభు విషయమై కార్యం గురించి చింతించండి. అంటే పెళ్లి కూడా చేసుకోకపోవడం మంచిది అనేసాడు. ఇప్పుడు చూడు, ఇదే దానికి నేను జరిగిపోయిన ఒక సంఘటన మీ ముందు తీసుకొస్తాను. ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయం మొదటి వచనం చదవండి.
ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. ఈ స్థలమందు నీకు కుమారులను కుమార్తెలను పుట్టకుండానట్లు నీవు వివాహము చేసుకొనకూడదు. చూసావా, ఈయనని వివాహం చేసుకోవద్దని చెప్పాడు. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం. ఇర్మియాతో ఏం చెప్తున్నాడు? యెరూషలేములో నీవు వివాహము చేసుకునవద్దు. ఈ స్థలమందు పుట్టు కుమారులను గూర్చి చాలు. ఇక్కడ వివాహము చేసుకునవద్దు అంటున్నాడు. పిల్లలు కనవద్దు. వివాహం చేసుకుంటే పెళ్ళాం చచ్చిపోతుంది, పిల్లలు చచ్చిపోతారు. సందర్భం తెలియాలి మనకి. ఇర్మియా కాలంలోనే యెరూషలేము మీదకు నెబుకద్నెజర్ రాబోతున్నాడు. అందుకే వివాహం చేసుకోలేదు. మరి హోషేయనైతే ఏం చేయమన్నాడు? పెళ్లి చేసుకోమన్నాడు. మరి ఆయన పెళ్లి చేసుకోమని నేను పెళ్లి చేసుకోవద్దానికి ఏమన్నా పక్షపాతం? ఆయనకి పక్షపాతమా? పక్షపాతం కాదు కదా దేవుడికి. సందర్భం తెలియాలి. ఇక్కడ యెరూషలేము నాశనం కాబోతుంది. సేమ్ అదే మాటే ఇర్మియా గారు కూడా పౌలు గారు కూడా మాట్లాడారు. నాయనా, ఈ ప్రాంతం అంతటినీ నాశనం చేయడానికి రోమా సామ్రాజ్యం వస్తుంది. కేవలం యెరూషలేమునే మాత్రం కాదు, టోటల్ ఆ ప్రాంతం టోటల్ అన్నింటినీ నాశనం చేశారు వాళ్ళు. ఆ రోజు వాళ్ళు మొత్తం అందరినీ నాశనం చేసుకుంటూ వెళ్ళారు. యెరూషలేం పట్టణాన్నే కాదు, చుట్టుపక్కల ఉన్న పట్టణాలన్నింటినీ కూడా నాశనం చేసుకుంటూ వెళ్ళారు వాళ్ళు. కనుక ఆ ఉద్దేశంతో మాట్లాడుతున్న మాటలు ఇవి. ఈరోజు సంబంధించినవి కాదు ఇవి. దీని కాలాన్ని బట్టి చూడకపోతే ఇట్టనే తయారవుతారు. ఇక తెస్సలోనికలు రాసిన పత్రిక వచ్చేద్దాం. 5వ అధ్యాయం. మొదటి తెస్సలోనికలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23. అంటే సరిగ్గా ఆపరేషన్ చేయడానికి రాదు అని అర్థం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును అంటే యేసుక్రీస్తు యొక్క రాకడలో అక్కడ శరీరముతోనే ఉంటారు. శరీరముతోనే ఉంటారు. ఇంకా అది అప్పుడే వారికే చెప్తున్నాడు, మీ ఆత్మ మీ జీవము శరీరం యేసుక్రీస్తు రాకడేందు నిందారహితముగాను సంపూర్ణంగా ఉన్నట్లు కాపాడునుగాక. అంటే వాళ్ళకు చెప్తున్నాడు ఆ సమయంలో. ఇది తెస్సలోనికలు రాసిన పత్రిక ఎప్పుడు రాయబడింది? AD 52. 52. ఇక తిమోతిలు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. ఇది 64లో రాయబడింది. తిమోతిలు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. సమస్తమునకు జీవాధారకుడై ఉన్న దేవుని ఎదుటను పొంతి పిలాతును వద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొను వల్లని నీకు ఆజ్ఞాపించుచున్నాను. బాగా వినాలి. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 13, 14. తిమోతి పత్రిక చదవండి. ఇది తిమోతితో మాట్లాడుతున్నాడు పౌలు గారు. అది మీకు తెలియాలి. చదవండి. సమస్తమునకు జీవాధారమై ఉన్న దేవుని ఎదుటను చూసారా, యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు అంటే రెండో రాకడేనా? ఇప్పుడు చెప్పండి, తిమోతి గారికి పౌలు గారు ఏం చెప్తున్నారు? యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు నువ్వు నిష్కలంకముగాను అనింద్యముగాను ఉండమన్నాడు. అంటే యేసుక్రీస్తు యొక్క రాకడ తిమోతి గారు బ్రతుకున్నప్పుడే వస్తాడని చెప్తలే అక్కడ.
ఆయన రాకడ నువ్వు బ్రతుకున్నప్పుడే జరుగుతుంది. అనంద్యముగాను నిష్కలంకముగాను ఈ ఆజ్ఞలు గైకొంటూ బ్రతుకుంటున్నాడు అతన్ని. ఒకవేళ ఈ రోజుకైతే అలాంటివి చెప్తాడు. బైబిల్ అంతా కూడా ఆ కాలంలో జరుగుతుందనే మాట్లాడుతుంది. అలాగే ఉంటాయి వచనాలు, పత్రికలన్నీ. యేసుక్రీస్తు ప్రత్యక్షం వరకు నీవు నిష్కలంకంగాను ఆనందంగా ఉండంటున్నాడు. ఒకవేళ యేసుక్రీస్తు 2024లో వస్తే డిసెంబర్లో, ఇప్పుడు వరకు ఈయన బతికుండాలి. చెప్పిన మాటలు తప్పవ్వాలి. ఇది మనం ఏ కాన్సెప్ట్తో బైబిల్ చదువుతున్నామో అర్థం కావాలి మనకి. అది 70లో రాలేదు, 65 66 కంతా మొత్తం వచ్చేసింది. సంపూర్తం అయిపోయింది. ఇప్పుడు మనం ఎట్లా చెప్తున్నాం 62, 63, 64 అంటున్నాం కదా రాసినాడని. మరి వస్తూ ఉందన్నమాట. కొత్త నిబంధన పరిపూర్ణం అవ్వడానికి 70 సంవత్సరాలు పట్టిందా? అంటే నిబంధన అంతా పరిపూర్ణం అవ్వడానికి చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్గా మనం నోట్ రాయాలనుకో, పైన డేట్ రాసినప్పటికీ నోట్ పూర్తి అవ్వలేదు కదా, కింద సంతకం పెట్టి నీ చేతికి ఇచ్చినప్పటి వరకు అది పూర్తి అవ్వాలి కదా. అంతే, అట్లనమాట. ఒకవైపున పాత నిబంధన నెరవేరుతూ కొత్త నిబంధన రాసుకుంటూ వచ్చాడు. అది నెరవేరాలంటే టైం పడుతుంది, 70 పడుతుంది. 70 అప్పుడు పరిపూర్ణం అవుతుంది అని అర్థం. అప్పుడు యేసుక్రీస్తు వారు వస్తున్నారు అని అర్థం. అది నిబంధన అయితే ఆరంభమైపోయింది యేసుక్రీస్తు వారు రక్తం చిందించడంతో, కానీ పూర్ణం కాలే అది. అందుకే సంపూర్ణము వరకు అనే మాట ఉంటుంది బైబిల్లో. అది పూర్ణం అవ్వలేదు. అది ఏం చేస్తున్నారంటే కుడాలు చేస్తున్నాం, కానీ ఇంకా కూడాలకు అదేమంటుందని మైదా పిండి కలుపుతున్నారు, పూర్ణం కలుపుతున్నారు, నూనె వేస్తున్నారు, ఇంకా కాలే అవి పూర్తి రెడీ అయిన తర్వాత ఇస్తే అప్పుడు మనం తింటాం అనమాట. టైం గ్యాప్ అనేది మనకు తెలియాలి. రైట్, ఇక ముందుకు పోదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1:5. ఇది 64లో, ఇది కూడా సేమ్ 64, 65 అంటారు అంతే. 65 పేతురు పత్రిక 1:5. ఇది ఎవరితో చెప్తున్నాడు? ఇది ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. పేతురు ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. చదవండి. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న, అంటే ఇంకా 65 కూడా ఇంకా రాలే. అది రక్షణ. కడవరి కాలం అంటే అదే చివరి కాలం, అంతవరకు వాళ్ళని ఉండమన్నాడు కదా. బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆస్వాస్థ్యము పరలోకమందు భద్రపరచ. అది ఇంకా ఎక్కడుంది? పరలోకముందు ఉంది. అది ఎవరు తీసుకొని వస్తారు? యేసుక్రీస్తు వారు తీసుకొని వస్తారు. అది స్వాస్థ్యం అంతా ఇంకా అక్కడే ఉంది, రక్షణ అక్కడే ఉంది. యేసుక్రీస్తు వస్తేనే రక్షణ, స్వాస్థ్యం అంతా వస్తుంది. అది ఎప్పుడు బయలుపరచబడతారు అంటున్నాడు? కడవరి కాలమందు. అలాగే 20 వచ్చిన కూడా చదవండి. 20 కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను. ఇంకా రండి 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. పేతురు పత్రికలోనే. అయితే అదిగో అంతం, అన్నిటి అంతం ఏంటి? ఈ దేవాలయం ఎప్పుడు పడిపోవును, ఈ యుగ సమాప్తి ఎప్పుడు, నీ రాకడ ఎప్పుడు అని అడిగారు కదా. వాటి అంతం, అన్నిటి అంతం, కొన్నిటి కాదు, అన్నిటి అంతం సమీపమై ఉన్నది అని రాయించాడు. అంటే 65 కల్లా అప్పుడే స్టార్ట్ అయిపోతుంది, ఇంకా అంతం స్టడీ అయిపోతుంది. అప్పుడే రోమా సామ్రాజ్యపు వాళ్ళందరూ కూడా దగ్గరికి రావడము, అప్పుడే కనబడుతున్నట్లుగా ఉండడము జరుగుతూ ఉంది. ఇక్కడ దగ్గర వచ్చేసింది అంటున్నాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 25.
కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడటం మానక ఒకరికొకడు హెచ్చించు ఆ దినము సమీపించడం మీరు చూచుకొలది. అంటే యేసుక్రీస్తు రెండో రాకడ మీరు చూస్తారు, ఆ దినం సమీపించగలది. మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు, ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకు ఒకరికొకడు పురుగొల్పవాలని ఆలోచింతుము. అలాగే 37 అది హెబ్రీ పత్రిక దాదాపుగా 66లో రాయబడిందని చెప్తారు. 10:37 ఇశ్రాయేలుతోనే మాట్లాడుతున్నాడు. చెప్పండి ఇప్పుడు ఆ మాట ఏమంటాడు వాళ్ళతో? ఇక కాలం బహు కొంచెముగా, ఎంత 4 సంవత్సరాలు ఉంది అంతే, 3-4 సంవత్సరాలే ఉంది ఇంకంతే. ఈ పత్రిక రాసిన తర్వాత ఆయన చనిపోతారు 68లో. ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది. చెప్పండి అక్కడ మాట్లాడుతున్న విధానం ఎట్లుంది? ఇప్పుడు నేను ఏమంటాను, 9, 8 ఎంత 8:30 అని చెప్తాను, 8:40 అవ్వడానికి కొంచెమే ఉంటాను. నేను మీతో చెప్తున్నాను, ఆ వీడియో అలా మాట్లాడుతుంటాం. రేపొద్దున వాడు వీడియో అవ్వడం చూసినప్పుడు నేను మీతో చెప్పింది అర్థం చేసుకుంటాడా, లేకపోతే తనతో చెప్పింది అర్థం చేసుకుంటాడా? మరి అట్లాగే అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ. నేనేమంటున్నాను, 8:45కి కొంచెం టైం దగ్గరికి ఉంది, 15 నిమిషాలు అయితే అయిపోతుందో అని చెప్తున్నా అని మీతో చెప్తున్నా. రేపొద్దున వీడియో 2 రోజుల క్రితమో 5 రోజుల క్రితమో వారం క్రితమో చూస్తాడు అనుకోండి ఎగ్జాంపుల్గా. అతను ఏమనుకోవాలి, ఏంటి ఈయన 8:30 అంటున్నాడు, నా దగ్గర ఏమో 12 అయిన టైము, ఒకడు 12 గంటలు చూడొచ్చు, ఒకడు 1 గంటలు చూడొచ్చు కదా. వాళ్ళకి సెట్ కాదు, అది మీకు సెట్ అవుతుంది, ఇది అక్కడ ఉన్న వాళ్ళకి సెట్ అవుతుంది. ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకుండా వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవించును కానీ అతడు వెనక తీసినడలా, అంటే యేసుక్రీస్తు రాకడ లోపు అతని యందు నా ఆత్మ సంతోషింపబడదు. అయితే మనము నశించుటకు వెనక తీవారము కాము కానీ ఆత్మను రక్షించుటకు విశ్వాసం గలవారమై, అంటే యేసుక్రీస్తు రెండో రాకడలో ఆత్మ రక్షింపబడుతుంది. అది ఆత్మ రక్షింపబడుతుంది యేసుక్రీస్తు రాకడలో. కనుక వాళ్ళు యేసుక్రీస్తు రాకడ కోసం ఎదురు చూస్తున్నారు. యాకోబు 5వ అధ్యాయము ముగించేద్దాం, ఈ లాస్ట్ వచనం చూసుకొని. యాకోబు పత్రిక 5వ అధ్యాయం మొదటి నుంచి చదవండి, బాగుంటుంది. ఇది ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. ఉపద్రవం వస్తుంది వాళ్ళ మీదకంట. మీ ధనము చెడిపోయాను, మీ వస్త్రములు చిమ్మట కొట్టిపోయాను, మీ బంగారము మీ వెండి తుప్పు పట్టిడు, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయను. అంత్య దినములందు ధనము కూర్చుకొంటివి. ఆ రోజుల్లోనే అంత్య దినాలు అవి. అంత్య దినములందు ధనమును కూర్చుకొంటివి అన్నాడా, లేకపోతే భవిష్యత్తులో వచ్చే అంత్య దినాల కోసం చెప్తున్నాడా? అనలేదు కదా. ఇదిగో మీ చేలు కోసిన పనివానికి ఏక మీరు మోసముగా బిగుపెట్టిన కూలి మెరబడుచున్నది. మీ కోత వారి కేకలు సైన్యములకు అధిపతికి యెహోవా చెవులు వచ్చి ఉన్నవి. మీరు భూమి మీద సుఖంగా సుఖించి భోగములు ఉదయముందు మీ హృదయములు పోషించుకుంటారు. అంటే ఉదయదినం రాబోతుంది వాళ్ళకి. మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి చంపుదురు, అతను మిమ్మల్ని ఎదిరింపడు. 7 సహోదరులారా, ప్రభువు రాకడ కొరకు ఓపిక కలిగి ఉండుడి. వాళ్ళతో మాట్లాడుతున్నట్లు లేదా? ప్రభు రాకడ వస్తుంది, మీరు ఓపిక కలిగి ఉండి అంటున్నాడు వాళ్ళతో. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తం ఓపికతో కాచుకొనుచు దాన్ని కనిపెట్టును కదా. ప్రభువు రాక సమీపించి ఉన్నది గనక మీరును ఓపికతో కనిపెట్టుడి, మీ హృదయములను స్థిరపరచుకునండి. సహోదరులారా, మీరు తీర్పు పొందుకున్న నిమిత్తం ఒకరికొకడు సనక్కునుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. కనుక వారే ఎదురు చూస్తున్నారు. అక్కడ ప్రభు యొక్క రాకడ కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇన్ని వచనాలు మనము స్పష్టంగా చూసాము. ఇంకా చాలా ఉన్నాయి, అవి మళ్ళీ చూద్దాము. అవన్నీ లేక పత్రికలన్నీ కూడా దాదాపుగా 14 పత్రికలు ఆయనవైతే 9 పత్రికలు సపరేట్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా దేన్ని సూచిస్తున్నాయని మనం ఆలోచిస్తున్నాం ఇప్పుడు యేసు రెండో రాకడ కోసం. అంటే అల్టిమేట్గా 27 పుస్తకాలు రెండో రాకడ కోసం మాట్లాడుతున్నాయి. ఇంత ముఖ్యమై ఉన్న ఈ రెండో రాకడిని ఎంత ఓవర్ చేసేసి పెట్టారో చూడండి. అల్టిమేట్గా 27 పుస్తకాలు రెండో రాకడ కోసమే మాట్లాడుతున్నాయి.
అంత ముఖ్యమైనది రెండో రాకడ. అది ఇశ్రాయేలీయులకు. రెండవది ప్రపంచం అంతటికి ఒక గ్రంథం పోతేనే ఇంకొక గ్రంథం వస్తేనే మనకు ప్రవేశం లోపల వస్తుంది. మనకు ప్రవేశం రాదు. లేకపోతే సంపూర్ణ ప్రవేశం మనకు రావాలంటే కొత్త నిబంధన ద్వారా మనం వచ్చాం, కానీ ధర్మశాస్త్రం ద్వారా రాలేదు. అది కనుక స్పష్టంగా మీకు చూపించిన ఏ లేఖనాలైనా సరే అవి వారికి సంబంధించినవి, అప్పటికి సంబంధించినవి. లెటర్ వాళ్ళకే రాశాడు కనుక వాళ్ళు ఎదురు చూస్తున్నారు అన్న విషయాన్ని మీరు గమనించాలి, అర్థం చేసుకోవాలి. మీకు స్పష్టంగా అవే అర్థమైనాయని నేను అనుకుంటున్నాను. మంచిది. మళ్ళా నెక్స్ట్ సోమవారం రోజు మనం ఇంకో 2 విషయాలు చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడు 2:3 రెండో పత్రికనా 1వ పత్రికనా? పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకున్న వాళ్ళని విషయములను మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనసును వేర్చున్నాను. అంత్య దినములలో అపహాసకులు అపహాసించుతూ వచ్చి తమ స్వకీయ దురాలోచనలను నడుచుకోవచ్చు. ఆయన రాకడను గురించి వాగ్దానం ఏమైంది? ఇతరులను గురించి మొదలుకొని సమస్తం సృష్టి ఆరంభమైనట్టే నిలిచి ఉన్నది చెప్పుకుంటాను. తెలుసుకోవాలి. ఏదైనా పూర్వం నుండి ఆకాశం ఉండనీయు, నీళ్ళ నుండి నీళ్ళ వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వల్ల కలిగినయు వారు బుద్ధిపూర్వకంగా ఉంటారు. ఆ నీళ్ళ వలన అప్పుడున్న లోకం నీటి వరదలో మునిగి నశించింది. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమి భక్తిహీనులు తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యంలో భక్తి చేయబడి. ఇదంతా కూడా మొత్తం మాట్లాడాల్సి వస్తుంది. ఒకరోజు మాట్లాడదాం లేదండి. ఇక్కడ స్పష్టం ఏంటంటే దీన్ని అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారు. నేను కష్టంగా చెప్తాను. దాని విడివికి మొత్తం టోటల్గా చెప్పాలి. అది నీకు 17 వచ్చిన వరకు టోటల్గా చెప్పాలా, క్లియర్గా చేయాలి. దాన్ని ఫస్ట్ అంత్య దినములు ఏంటో చూసుకోవాలా. ఫస్ట్ అది వచ్చేసిందంటే ఆన్సరు. తర్వాత నోవహు కాలంలో నశించింది ఏంటి అని తెలుసుకోవాలి ఫస్ట్ మనం. ఏమని చెప్పండి నోవహు కాలంలో అక్కడ? ఆ నీళ్ళ వలన అప్పుడున్న లోకం నీటి వరదల్లో మునిగి నశించాను. అక్కడ అసలు పాయింట్ అక్కడే ఉంది. అదొక్కటి తెలుసుకుంటే చాలు. తర్వాత 7వ వచనానికి ఆన్సర్ వచ్చేస్తుంది. ఏంటి అదంటే కొంచెం చెప్తాను జస్ట్ ఊరికే. ఇది నోవహు కాలంలో ఉన్న భూమి అనుకుందాం. నీళ్ళన్నీ కూడా ఇవి. జనాభా అంతా కూడా ఒక్కటే, నీకు తెలుసు కదా, ఒక్కటే, వేరుగా లేరు. వారి భాష కూడా ఒకటే, ఇది మనకు తెలియాలి. వాళ్ళందరూ కూడా ఒక చోటే ఉన్నారు, చెదిరిపోలేదు. వాళ్ళందరూ ఒక చోటే ఉన్నారు. సరే, 1,00,000 మంది ఉన్నారో లేదా 1,00,00,000 మంది ఉన్నారో అది మనకు అవసరం లేదు అనుకుందాం. దేశాలుగా విడిపోలేదు, భూభాగాలుగా కూడా విడిపోలేదు. అప్పుడు నీళ్ళన్నీ ఒక పక్క ఉన్నాయి, భూమి అంతా ఒక పక్క ఉంది. ఇప్పుడు వీళ్ళకు సువార్త ప్రకటించడానికి దేవుడు వచ్చాడు. ఏం తయారు చేసుకోమన్నాడు? ఓడ తయారు చేసుకోమన్నాడు. ఓడ తయారు చేసుకున్నప్పుడు ఓడ తయారు చేసుకున్నారు 120 సంవత్సరాల్లో. అందులోకి 8 మంది ఎక్కారు. మిగిలిన మంది ఏమైపోయారు? పైనుంచి వర్షం వచ్చేసింది, కింద నుంచి నీళ్ళ అగాధం నుంచి నీళ్ళు వచ్చేసాయి. మొత్తం ఈ భూమి అంతా కూడా ఏమైపోయింది? నీళ్ళతో మరలా నిండుకుపోయింది. ఓడ మాత్రం అందులో తేలుతుంది కదా. ఇప్పుడు ఆ వచనం చదువు. ఆ నీళ్ళ వలన లోకము అన్నట్టు అక్కడ. అప్పుడున్న లోకం, లోకం అంటే ఎవరు? నడుసాలు, మనుష్యులు. ఓకేనా? ఏమైపోయారు వాళ్ళు?
నశించిరి. ఇప్పుడు సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, గ్రహాలు కానీ, నక్షత్రాలు కానీ ఇవన్నీ పోయాయా? ఒక దగ్గర ఉన్న మనుషులు పోయారు. అదే ప్రకారంగా 7వ వచనంలో ఆ పేతురు గారు ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు కనుక ఒక దగ్గర ఉన్న ఒక దేశం కోసం మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో భక్తిహీనులు ఇశ్రాయేలు, వారి దాన్ని భూమి, వారి దాన్ని లోకం అంటున్నాడు. అక్కడ అంత పెద్దగా మాట్లాడుతున్నాడు దాన్ని. ఇప్పుడు 6వ వచనాన్ని సపోర్ట్గా తీసుకున్నప్పుడు 7వ వచనం కూడా అలాగే సపోర్ట్ తీసుకోవాలి కదా. మనుషులు నశిస్తారే తప్ప సృష్టి నశించదు. దాన్ని పోల్చే చెప్పాడు కదా.